సో అందులో బొగ్గులు అట్లా విలువలు చాలా ఉన్నాయి. కాబట్టి మనకు ఈ సైన్స్ కూడా అర్థమవుతుంది. అర్థం కాకపోయినా నా సొంటోళ్ళు విడమర్చి మరీ చెప్తున్నాము. ఎందుకంటే మీకు అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తే ఇంతగానని చెప్పరు, ఇన్ని ఎగ్జాంపుల్ అస్సలు ఇయ్యరు. గట్ల చెప్పేది ఉంటే వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళు ఫుల్ ఫేమస్ అవుతాయి. మామూలు వాళ్ళు ఇంట్లో కూర్చున్న వాళ్ళు చెప్పేది ఎక్కువ ఫేమస్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇలా అర్థమయ్యేటట్టు చెప్తారు అనేది పాయింట్. అయితే చాలా మందికి అర్థమే కాలేదు, ఇంకా అర్థమయ్యేటట్టు ఏం చెప్తారు అనేది ఇంకో మాట. అర్థం కాలే అంటే ఈ చదువుకున్న వాళ్ళు ఉండరు కదా, అగ్రికల్చర్ యూనివర్సిటీస్, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, వాళ్ళది సబ్జెక్టే లేదు. బొగ్గు అనే సబ్జెక్ట్ ఉంటుందా ఏమన్నా? పెట్టాలి మరి, ఇప్పుడన్నా తెలుసుకొని పెట్టాలి. వెనకట్టుకుండే ఒక 100 ఏళ్ల క్రితం చెప్పేటోళ్ళు ఇండైరెక్ట్గా లేదా డైరెక్ట్గా. మీరు అగ్రికల్చర్ బుక్కులు ఉంటాయి కదా పాతయి, ఇప్పుడు కాదు, వెనకటు అనుకోండి 150 సంవత్సరాల బుక్ ఏదన్నా తీసుకురండి ఉంటే, అందులో బొగ్గు అనే ప్రస్తావన లేకపోతే నన్ను అడుగుండి, కంపల్సరీ ఉంటుంది. ఏ పశువు చచ్చిపోయినా దాన్ని మనము ఏ రకంగా దాన్ని కాలవాలి అనేది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఫాస్ఫరస్ లేదు వెనకటికి, ఇట్లా మనము ఆర్డర్ చేస్తే బ్యాగులు వచ్చేటట్టు లేదు, గవర్నమెంట్ స్కీములు లేవు. నీ లోకల్గా నీ ఫాస్ఫరస్, రాక్ ఫాస్ఫేట్ లేదు నా దగ్గర, నా ఊర్లో, నేను ఎట్లా చేసుకోవాలి? కాలబెట్టుకోవాలి. అందుకే మనకు రకరకాల పద్ధతులు కూడా వచ్చినాయి వెనకటి. అవన్నీ ఇట్లా పెడితే నువ్వు చదవనీకమైనవా, నువ్వు బొక్కలు కాలబెట్టనీకమైనవా అంటారు. వీళ్ళు ఇంటికి పోయి చెప్తే కూడా ఏమంటారు, ఇదేంద్ర నువ్వు ఏం చదువుతున్నావు, ఏం చెప్తున్నావు అంటారు. అవునా కదా? మరి అలా అడాప్ట్ చేసుకోవాలి కదా, ప్రాబ్లం అన్నది కాదు. ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, ఇంత డైవర్సిటీ ఉన్నది. మీ ఎడ్యుకేషన్లు, ఒక రైతు ఉండే, ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు ఉండే, ఒక టెక్నోక్రాట్ ఉండే, అన్ని రకాలలో ఉన్నారు. ఇంతమందికి ఇంత ఉత్సుకత ఉన్నది కూర్చొని వినాలని. సినిమా థియేటర్లో కూడా లేచి లేచి ఉరుకుతారు. నా సంటోడు ఇక్కడ ఉత్తగా కొట్టంలో కూర్చొని చెప్తే మీరు వింటున్నారు. అర్థమైందా? ఇంట్రెస్ట్ ఉన్నది అంటే ప్రాబ్లం ఏడున్నది? చెప్పేటోళ్ళు లేరు, చెప్పేటట్టు లేరు, అర్థమయ్యేటట్టు అస్సలు చెప్పరు, సదన్సని చెప్తారు. నా పెళ్ళికి ఏ మంత్రాలు చదివారో నాకు ఇంతవరకు అర్థం కాదు. పెళ్ళి అయితే ఏందో అనుకుంటారు. అర్థమైంది? ఎన్నడన్నా మనకు ఆ డప్పులు కొట్టుట్లా ఏం చెప్పిరో కథమే అయిపోయిందిరా నాయన అంటే అయిపోయింది అన్నగా, అంతే. నాకేం తెలుసు ఆ టైపు ఉన్నది. ఇప్పుడు మన చదువులు కూడా గట్లనే ఉన్నాయి. డిగ్రీ వస్తుంది కానీ ఏం చదివిండో కూడా అర్థం కాదు. ఆఖరికి ఎందుకు పనికొస్తా కూడా ఎక్కువ అర్థం కాదు చాలా మందికి. కరెక్టేనా? నన్ను ఏమైనా చేస్తారేమో బొగ్గు దగ్గర పెట్టుకుంటా. నిజంగా కూడా అడవులల్లో అట్లా పోయిన వాళ్ళు మీరు ఎవరన్నా ఉంటే, ఎప్పుడన్నా ఏదన్నా తెలియని జాగాలకు పోయినా కానీ ఉంటే బొగ్గు దగ్గర పెట్టుకొని పోండి, పని అవుతుంది. పిల్లలకు ఒక్కోసారి దావత్లు పోయి పిచ్చిగా తింటారు కదా, ప్లేట్లలో పెట్టుకొని కుప్పలు ఇట్లా గుట్టలు చేసుకొని ఇట్లా తింటూనే ఉంటారు. మళ్ళీ ఐస్ క్రీమ్ అంటే అది తింటారు. ఫుడ్ పాయిజనింగ్ అయితే కథమవుతారు. నేను అందుకే ప్రతి మ్యారేజ్ హాల్లో పెట్టాల్సింది బొగ్గు. ఏది వెళ్ళే ముందు ఇట్లా మంచిగా గోళీ లెక్క చేసి ఇంత సోంపు పక్కన పెట్టాలని అంట. ఇంత సోంపు తిని ఓ బొగ్గు ముక్క లోపల వేసుకుంటే కనీసం ఇంటికి వచ్చి లొల్లి చేయం. తింటారు. ఇప్పుడు నేను చెప్పినాక చెప్పేటోళ్ళు ఏడున్నారు? మీరు ఏ దావత్ అయినా ఆయాసపడతారా 2 రోజులు ఉన్నమాట. అది బీపీ అన్న పెరుగుతుంది, షుగర్ అన్న పెరుగుతుంది. అదే కాకుండా కడుపు కూడా ఏమవుతుంది అవుతుంది. ఉమ్మకండి, మింగేయండి. నేను 50 పుల్లు వేసుకుంటే తోముకుంటా మొత్తం మింగేస్తా. అట్లా చేయాలి. ఏమున్నది? ఇప్పుడు మంచి బొగ్గు చేస్తే మీకు నమ్మకమైన బొగ్గు ఉంటే, మీరే తయారు చేసుకున్న బొగ్గు మంచి బొగ్గు అంటే ఆ కట్టే అది కాల్చిన పద్ధతి ఉంటాయి కదా, అది మీకు నమ్మకం ఉంటే వాడుకోండి. ఇప్పుడు యాప చెట్టు బొగ్గు చేసిరు అనుకోండి, యాపకి ఎట్లయినా మీకు నచ్చుతుంది, యాపప్పులో నచ్చుతుంది, యాప చెట్టు బొగ్గు కూడా ఇంకెక్కువ నచ్చుతుంది అనుకుందాం. అంతే కదా, నేచురల్గా తినుండి. ఎవరొద్దన్నారు? కొంచెం తినాలి. అట్లని చెప్పి కిలోలు లేకపోతే వచ్చిన వాళ్ళకు ఉప్మా పెట్టే బదులు బొగ్గు ముక్కలు వేసి స్పెషల్గా ఉప్మా మీద బొగ్గు ముక్కలు ఇట్లా పెట్టి పెడతాం కదా, ఏ కాశ్మీరానో అంటారు. మళ్ళీ అది లేనిపోయింది తులసిదరం అవుతుంది. అట్లా కాదు కానీ మీరు చింతగింజ అంతా తినండి. అది తింటురు, నేను చెప్తా ఆల్రెడీ. దానికి ఒక పద్ధతి ఉంది, నెక్స్ట్ ట్రైల్లో చెప్తా నేను. మనిషి చింతగింజ అంత బొగ్గు తింటుండు ఉన్నమాట. ఎట్లా?
రొట్టె మీద ఉన్న పుట్టుమచ్చని తింటున్నావా? పల్లీలను వేయించుకొని తిన్నప్పుడు నల్ల నల్లగా అయినవి తింటున్నావా? సో చికెన్ టిక్కా అని స్పెషల్గా తింటున్నావా? మక్క బుట్టలు కాల్చుకొని తింటున్నావా? శనగలు వేయించుకొని తింటున్నావా? అర్థమైంది కదా. అన్ని చోట్ల బొగ్గు అనేది ఒక రూపం కొంచెం అన్న పోతుంది కడుపులో. కరెక్టే. ఎప్పుడు ఏదైనా సరే మీరు బజ్జీలు తేవేటోళ్ళను నూనె కూడా ఉంటుంది కదా, బాగా మసల పెడతారు చూసినావా, మళ్ళా వాడతారు నూనె, అదంతా కార్సినోజెనికే. అట్లనే ఈడ కూడా బొగ్గు అనేది కూడా కొంచెం ప్రపోర్షన్స్ ఉంటాయి కదా, కొంచెం ప్రపోర్షన్స్ అనేది కార్సినోజెనిక్ కాదు టెక్నికల్గా. అది ఆల్రెడీ మన ఫుడ్లో ఉందని నేను మీకు ప్రూవ్ చేస్తున్నాను నేను. అదర్వైజ్ అది ఫుడ్లో ఎందుకు భాగమవుతుంది? అర్థమైందా? రెండోది ఏం చేయండి అంటే, మీకు అంత డౌట్ ఉంటే దానికి టెక్నిక్స్ కూడా ఉన్నాయి. మీకు డౌట్ ఉంటే మీ బొగ్గు అట్లా నాకు ఏ నెగిటివ్ ఉండొద్దు అని అన్నారు కదా, దాన్ని ఏం చేయండి అంటే మీ ఇడ్లీ కుక్కర్లో పెట్టి బాగా స్టీమింగ్ చేయండి, ఆవిరి పట్టండి. ఆవిరి పడితే ఏమవుతుంది, ఆ కణాలలో ఉన్న నూనె కానీ పొల్యూటెంట్స్ కానీ అన్నీ కూడా బయటికి వస్తాయి. అర్థమైందా? ఇంకోటి ఇడ్లీ కుక్కర్లో పెడితే కింద నీళ్ళు ఉంటాయి కదా, మీద ఒక జాలి ఉంటుంది కదా, జాలి బదులు మీరు ఏదైనా ఒకటి ఇది పెట్టుకోండి, ఇంకో జాలి, ఉడవసే జాలి ఏదో పెట్టుండి దాని మీద పెద్దది. కింద మామూలు ఏ గిన్నెలైనా నీళ్లు పెట్టుండి, మీద పెద్ద జాలు దొరుకుతాయి, వేయాలి రేపు. అందులో బొగ్గు ముక్కలు వేసేయండి, వేసి దాని మీద ఒకటి ఇట్లా కింద బాగా మంట పెట్టుండి, ఈ ఆవిరంతా బయటికి పోతుంటుంది కదా, చెమటలు వచ్చినట్టు అయ్యి అది మొత్తం గారిపోతుంది. ఏమున్నాయి ఇక అందులో ఏమైనా దోషాలు ఉన్నా అన్నీ పోతాయి. దీనే యాక్టివేషన్ అంటారు. అట్లా చేసుకోండి. ఇంకోటికి బాగా గడుక్కోండి బొగ్గుని నీళ్ళల్లో. అప్పుడు ఆ ఆయిల్స్ బేసికల్గా మీకు వచ్చేది బొగ్గుతోటి క్యాన్సర్ కాదు, బొగ్గులో ఉన్న నూనెలు, మిగిలిపోయిన నూనెలు ఉంటాయి కదా, అది మీకు అట్లా. రండి సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఒక మాట చెప్పాలనా, ఆయన ఎందుకు చెప్పిండు అనేది నేను రీసెర్చ్ చేయ. ఇప్పుడు నా ప్రవచనంలో ఉన్నావు, ఇదే ఇనిగా నువ్వు రెండు గురువులను కలిపి రెండు దేవుళ్ళను, ఈ హనుమంతుడు గొప్పోడా రాముడు గొప్పోడా అంటే నేను ఆ రోజు ఆ దేవుని మొక్తా, ఈరోజు ఈ దేవుని మొక్తా, ఇద్దరు నాకు బాగానే ఉంటారు అన్నట్టు ఉంటుంది. కానీ వాళ్ళు ఎందుకు చెప్పారు అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఒక్కోసారి మనము ఆ పదాలు అంతవరకే నేను మీకు సొల్యూషన్ చెప్తున్నా, చెప్పినాక కూడా మళ్ళీ ఆయన దేవోద్దిగా ఆయన పెద్ద మనిషి అని చెప్తుండే, ఆయనకు రీజన్ ఉంటుంది. అర్థమైందా? ఆయన్ని అడగాలి, ఆయన విషయం నన్ను అడగొద్దు. నేను సొల్యూషన్ కూడా చెప్పినా కదా మీకు, మీరు ఏం చేస్తే దోషాలు పోతాయి, పోయినాక మీరు యూటిలిటీ ఫ్యాక్టర్కి తెస్తారనేది కూడా చెప్పినాక మళ్ళీ ఆయన అట్లా అన్నాడంటే నేను ఏం చేయాలి? ఆయన ఎందుకు అన్నాడు? ఆయన నూపి 3 గంటల క్లాసు లేకపోతే 3 రోజుల క్లాసు నేను ఆయనకి ఇవ్వలేను అట్లా అన్నట్టు. నా ప్రాబ్లం అది. ఆయన కూడా ఇక్కడ కూర్చుంటే ఇద్దరం చర్చ చేసుకుంటే ఏదో ఒకటి వెళ్తుంది, మంచిదే వెళ్తుంది మధ్యన. అవునా కదా? అట్లా కూడా అవుతుంది ఒక్కోసారి. డిస్కషన్ అంటాం, ఆర్గ్యుమెంట్ కాదు ఇట. ఆయన కూడా రీజన్ ఉంటుంది, నాకు రీజన్ ఉంటుంది, ఇద్దరం మాట్లాడితే ఇంకో సొల్యూషన్ వెళ్తుంది ఏదైనా ఉంటే కూడా అట్లా. సో మీరు అందుకే ఏం చేయండి అని అంటే, మీరు ఇమ్మర్షన్ అన్నప్పుడు ఇట్లా దాంట్లో కూర్చున్నప్పుడు కూడా కాంట్రడిక్షన్స్ దేకండి. నేను చెప్పిన దాంట్లో డౌట్ ఉంటే అడగండి, అది క్లారిటీ అవుతుంది. కానీ ఎక్కడనో ఇన్నే ఉంటాయి కదా, ఎక్కడో చరిత్రలో అవి ముందడ పెడితే ఇప్పుడు బొగ్గుతోటి దయ్యం పోతుంది అంటే పోతుంది అంట. నేను పోతుంది ఎందుకు చెప్పండి, మీరే చెప్పండి. దయ్యం అంటే ఏంది? చెడు. దయ్యం అంటే చెడు గాలి, అవునా కదా? మీ బండి కొత్తగా కొంటే దానికి బొగ్గు కడతారా లేదా? గోడల మీద ఏమని రాస్తారు? దేంతో రాస్తారు? ఏమని రాస్తారు? అవుతారు రావద్దని ఏం రాస్తారు గోడల మీద? దయాల గురించి ఒకటి రాస్తారా లేదా? బొగ్గుతోటి. వేరే చెప్పింది మేడం, మేడంకి తెలుసు. ఓ పురుషుడా రేపరా అంటే ఎట్లుంటుంది? నేను ఫోన్లో ఇవన్నీ వద్దురా నాయన, ఈ జోకులు వద్దు. కానీ బట్ దయ్యం అనే దానికి మనము వాడుతున్నాం అంటే ఇట్లా ఎన్నో ఉంటాయి. నేను అనేది దయ్యం అంటే నాకు పర్పస్నల్గా నిజంగా దయ్యం కాదు, నాకు చెడు అనేది దయ్యం. చెడుని దూరం పెట్టడానికి నేను బొగ్గుని ఎన్ని రకాల వాడుతున్నా అనేది నాకు సొల్యూషన్. అర్థమైంది? అట్లా అనుకోవాలి.
అందుకే మంత్రాలు యంత్రాలు తంత్రాలు ఇట్లా అనుకుంటా పోతే చాలా చోట్ల వాడతాం. మీకు తెలుసు, మీరు ఊహించుకోండి. బొగ్గు అనేది మంచికి వాడతారు. సో ఇది కార్బన్ సీక్విస్ట్రేషన్ అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది వస్తాలేము. సర్లే, ఈ కార్బన్ సీక్విస్ట్రేషన్కి అంత అవసరం లేదు. నీ ఇట్లా పెడితే మనకు కనబడితే చూసుకోండి. ఇప్పుడు గాలిలో గీగాటన్స్ అంటాము. గీగాటన్స్ అని అంటే 300 గీగాటన్స్ అంత కార్బన్ డైఆక్సైడ్ పెరిగింది. మామూలుగా ఆక్సిజన్ లెక్క చూస్తే తక్కువనే, కానీ అది సూక్ష్మంగా ఉంది. తక్కువ ఉన్నా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి అది పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గీగాటన్ అంటే మీరు ఊహించుకోండి అది ఎంత ఉంటుంది అన్నికి. ప్రతి సంవత్సరము 5.5 గీగాటన్ల కార్బన్ డైఆక్సైడ్ మనం ఓన్లీ ఇంధనాలు వాడడం వలన గాలిలో కలుగుతుంది. ప్రపంచం మొత్తంలో ఇంధనాలు అని అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ తోటే, మన పంట వ్యర్థాలు కాదు. 5.5 అలా పోతుందంటే దాని అర్థం ఆనే ఉన్నట్టు కాదు. మళ్ళీ చెట్లు కూడా తీసుకుంటున్నాయి కదా, బడ్జెట్లో గుంజుకుంటాయి కదా, అట్లా జీవాలు గుంజుకుంటాయి. కానీ ఇప్పుడు టార్గెట్ ఏం పెట్టుకురంటే ప్రపంచం మొత్తము మనం మామూలుగా కొంచెం బతకనికి కావాలంటే 300 గీగాటన్లు అంతది తగ్గించాలి. ఇప్పుడు మీ లెక్క ఉన్నారు, ఎంగున్నారు, దీతం అంటారు కదా కార్బన్. మీరు గోల్ రాసుకోవాలి కదా, 1 గీగాటన్ నేను తగ్గిస్తా అని రాసుకుర్రు అనుకోండి, మీరు ప్రపంచంలో పెద్ద పని, మంచి పని చేసినట్టు. నేను 1 టన్ను తగ్గిస్తా, 2 టన్ను తగ్గిస్తా అంటే ఏనో బొగ్గులో పెట్టుకొని అమ్ముకుంటున్నట్టు ఉంటుంది. ఇక మ్యాచ్ మేక్స్లో అట్లనే రాసుకోరు, గీగాటన్ అని రాసిరు. వాళ్ళ వెబ్సైట్లో చూడండి. ఏమంటావు తేజ? గీగాటన్ అని రాసిరు, గుర్తుందా? ఎందుకంటే అంత తగ్గిస్తామని. అంటే 1 సంవత్సరంలో ఓన్లీ ఫాజిల్ ఫ్యూయల్ తోటి నేను 5.5 గీగాటన్లు ప్రపంచం మొత్తం మనం వెదజల్లుతుంటే 1 గీగాటన్ అని నేను తగ్గిస్తాను ఒక కంపెనీ రాసుకుంది. అట్లా మనం టార్గెట్లు పెట్టుకోవాలి కదా, అందుకు చెప్తున్నా. ఈక్వల్ అది అన్ని రకాలు. అంటే మన ఇంట్లో పొయ్యి ఉండొచ్చు, లేదా వ్యర్థాలు తగలబెట్టవచ్చు, మన పెద్ద మనుషులు పోతే మంటలు పెట్టి కాలబెట్టి ఉండొచ్చు. ఇక అన్నీ కలిపి వచ్చే టోటల్గా అది అర్థమైంది కదా అట్లా. సో కాబట్టి మనం ఎంత పెట్టుకున్నా కాంపిటీషన్ లేదనేది పాయింట్ నేను చెప్పేది. ఎవరైనా ఇట్లా దుక్కిన వాళ్ళకు ఎవ్వరు కాంపిటీషన్ కాదు. కొత్త ఏరియా, కొత్త సబ్జెక్టు. ఈవెన్ నాకు డిగ్రీ ఉంది, నాకు పిహెచ్డి ఉంది అనేటోళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు. అవునా కదా? సో అందరికి అవకాశం ఉంది. ఒక రైతుకు అవకాశం ఉంది, ఒక యంగ్ పిల్లలు ఇట్లున్నారు కదా, ఇగో ఇంటర్న్స్ జార్ఖండ్, మనోళ్ళు సిద్దిపేట, అట్లా అందరూ ఎవరు ఎంతమంది అయినా అందరికి అవకాశం ఉంది ఇలా వర్క్ చేయడానికి. ప్రోడక్ట్స్ కూడా 100 ప్రోడక్ట్లు మనం తయారు చేసి ప్రపంచాన్ని మంచి చేయొచ్చు. నేను ఒకటే చేసి నువ్వు ఆర్గానిక్ అయితే ఆర్గానిక్లో కూడా నువ్వు మునిగినంత ఉన్నది బొగ్గు వాడుకోనికి. అంటే అంత అవకాశం ఉంది దాన్ని ఏది వేస్ట్ చేయకుండా మన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని. లేదు నేను ఇన్ఆర్గానిక్, నేను కెమికల్ అంటే అందులో కూడా నీవు సగం తగ్గించుకోనికి అవకాశం ఉంది నువ్వు చేసే తప్పులో. మన పాపం అంటాం కదా, పాపాన్ని తగ్గించుకోనికి కూడా అవకాశం ఉన్నది. సో ఇట్లా మనకు టోటల్గా పొటెన్షియల్ ఉంది అనేది పాయింట్. ఇంతకుముందు గ్రీన్ హౌస్ గ్యాస్, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ ఇవన్నీ చెప్పిన. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిటిగేషన్ అనే ఒక పదం బాగా గుర్తుపెట్టుకోండి ఈ కార్బన్లు ఎప్పుడు మాట్లాడేటప్పుడు. బయోచార్ అనేది మిటిగేషనా అడాప్టేషనా? మెయిన్ ఈజ్ మిటిగేషన్, గుర్తుపెట్టుకోండి. మిటిగేషన్ అంటే ఈ తెలుగులో నాకు ఆల్రెడీ నిఘంటు కథమైందని చెప్పిన. చార్ల్స్ బ్రౌన్ అని ఒక పెద్ద మనిషి ట్రాన్స్లేట్ చేసిండు, అదే ఫైనల్ అనుకుంటా. ఇంగ్లీష్ టు తెలుగు ఏదో చేసిండు. తర్వాత ఇక కొత్త పదాలు తెలుగులో ఉడతలే అవకాశం లేదు అన్న కాడికి వచ్చింది. సో ఈ మిటిగేషన్ అంటే ఏంటంటే గాలిలో ఉన్న ఆ ఒక్క గ్యాసెస్ని మనం తగ్గించడం మిటిగేషన్. తగ్గించడం అంటే గుంజేయడం, మొత్తంగా పట్టేసుకొని గుంజేయడం. కుక్క గడిచేది ఉందనుకో, దాన్ని కట్టేస్తే మిటిగేషన్ అన్నట్టు మినిమం, అవునా కదా? లేదా కుక్క కనబడకుండా చేస్తే ఇంకా పెద్ద మిటిగేషన్. అట్లా చేశారు. సో పాపం ఆ జీవేమన్నది కానీ అంటే కరిచే కుక్క ఉన్నదనుకో. సో అడాప్టేషన్ అంటే ఏంటంటే దాని దగ్గరకు పోయే ముందు బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని పోతావు. ఆడికించే జూ అనుకుంటా దానికి ఫ్రెండ్లీగా ఇట్లా నమస్తే చెప్పుకుంటా బిస్కెట్ దానికి వేసుకుంటా నన్ను గర్వకరా నాయన, నన్ను ఏం చేయకరా అంటే ఆ కరిచే గుణం అయితే పోలేదు.
చెడైతే ఆనే ఉన్నది, ఓన్లీ ఇది అడాప్టేషను. ఏదో ఆడికేంచి ఇడికి రావాలి, నా దోస్తుని కలవనీకి వచ్చిన అనేది, అంతే కదా లాజిక్. సో ఆ లెవెల్లో మనం ఏదో చేసుకోనికి అవకాశం. సో మిటిగేషన్, అడాప్టేషన్ ఈ 2 పదాలు ఉంటాయి. అడాప్టేషన్ అంటే ఇప్పుడు రాత్రిపూట మీకు బాగా చలి పెడుతుంది అనుకో, దుప్పటి కప్పుకుంటారా, ఇది ఏంటిది అడాప్టేషన్. ముదురుకొని వండుడు అంటాం, కాళ్ళు దాబ్బు అంటాం సాయంత్రం పూట. ఓ మధ్యరాత్రి ఎంత పెద్ద సీఎం అయినా గింత అవుతాడు, ముదురుకుంటారు కదా. ఏసీ తక్కువ చేస్తారా ఏంది పాపం, బిల్లు వాళ్ళది కాదు కదా. ఏసీ తక్కువ చేసే గుణాలు ఉంటే బాగానే ఉండే, జనాలు లేచి ముదురుకొని గింత అవుతాడు. ఇదే కదా స్టైల్ మనది. సో అట్లా. సో ఇది మనకు కార్బన్ డైఆక్సైడ్ అప్టేక్ ఇవన్నీ కూడా ఉన్నాయి, లేక కాదు, ఆల్రెడీ సొల్యూషన్స్. నువ్వు కార్బన్ డైఆక్సైడ్ ప్రపంచానికి కావాలంటున్నాం, కావద్దని ఎవరు అన్నారు? ఇప్పుడు వ్యవసాయం చేస్తాము, మీకు ఇది మూత్రం పోసింది అనుకున్నావు, అది ఉయ్యాలి. మనం కూడా అట్లా అంటే అన్ని పనులు చేస్తాము, ఎమిషన్స్ బాడీలీ, అవునా కదా. ఇవన్నీ బేసిక్ కదా, దీన్ని అంటలేం మనం. అతిగా చేసిన దాని గురించే కదా ఇష్యూస్ మనకు. అట్లని చెప్పి జనాలు ఎంతనన్నా ఉండొచ్చు భూమి మీద, పట్టణంతా కూడా ఉండొచ్చు అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఒకటే జీవి మొత్తం భూమి మొత్తం ఉంటుందా ఏంది మన లేక? అన్ని జీవాలను నూక్కుంటా కథం చేసుకుంటా, అది కూడా కాదు, కరెక్ట్ కాదు. సో అట్లా అవి మనకు అడవులు కానీ, తర్వాత ఈ పీట్ లిగ్నైట్ అన్నాం కదా, అప్పుడప్పుడు ఈ ఆకులు గీకులు అన్నీ నీళ్ళ గుంతలలో పోయి అక్కడనే నీళ్ళది మళ్ళీ ఒకటి దబాయించినట్టు చేసి దాని కింద ఉంటాయి. మీరు ఇట్లా కట్టెతోటి అంటే బుడగలు వస్తాయి తెలుసా. ఓ లైటర్ పట్టుకొని తిరిగితే ఏమవుతుంది, ఆ బుడగలు కూడా మిథేను, బయోగ్యాస్ వచ్చింది కదా మనకు. సేమ్ బయోగ్యాస్ మోడలే మనకు వెట్లాండ్ ఎకో సిస్టంలో అవుతుంది, నేచురల్గా అవుతుంది. ఈడనే మనం ఒకటి డోమ్ అంటాము, లేదా ఒక ప్లాస్టిక్ దాంతో డోమ్ తయారు చేసుకున్నాం. వెట్లాండ్ లేనిది నీళ్ళే తెర, నీళ్ళే క్యాప్. అందుకని మీరు కట్టె పెట్టి కింద గెలికిరు అనుకోండి, ఆ బుగ్గ బయటకు వస్తుంది. లైటర్ పెడితే మండుతుంది, ప్రాక్టికల్గా చూడవచ్చు మీరు. సో అట్లా మనకు ఏదో రకంగా అవన్నీ దబాయించుడు అవుతుంది. కానీ ఇది ప్రకృతి సిద్ధంగా మనం ఎక్కువ చేసినాం కాబట్టి ఇప్పుడు మనకు వాటిని పట్టుకొని భూస్థాపితం చేస్తా అని డైలాగులు ఉంటాయి చూసిర్రా. స్థాపితం, నిన్ను తొక్కేస్తా, అది చాలా ఖర్చుతో కూడుకున్న పనులు. ఆ వచ్చుడే పని చేస్తే ఈ తొక్కుడేందుకు, అందులో స్థాపితం చేసుడేందుకు, దాన్నే సీక్విస్ట్రేషన్ అంటాం. సీక్విస్ట్రేషన్ ఇంగ్లీష్ పదం, చాలా మందికి పలకనికి రాదు అది. సో అది అన్నట్టు ఆ ప్రొసీజర్లో మనం కావాలంటే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ని పట్టుకొని, గోధి సోడా కోసం కార్బన్ డైఆక్సైడ్ తయారు చేసినట్టు పట్టుకొని సముద్ర గర్భంలో వేసేయచ్చు. ఉంటుంది అడవ ఈ గ్యాసు, ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి కదా మీద. పూర్తి కిందికి పోయినాక బయటికి కూడా రాదు, అంత దబాయిస్తాయి నీళ్ళు, అంతే కదా. ఇప్పుడు నీళ్ళ గొల్లి సీడలు కూడా దబాయించినందుకే కదా ఉంటుంది గ్యాస్ నీళ్ళ లోపట. మళ్ళీ డక్కని తీయగానే గ్యాస్ ఉరుక్కుంటూ వస్తుంది, అట్లా దబాయించేయచ్చు. అట్లా మనం ఎన్నో రూపాలల్లా భూమిలకు కూడా దాన్ని చొప్పించి, ఇక్కడ చూడండి బొమ్మలల్లా, ఇక భూమి లోపల కూడా మనం కావాలంటే CO2ని చొప్పించి, మన అండర్ గ్రౌండ్ మైన్స్ ఉంటాయి కదా, అందులో కూడా తీసుకెళ్ళి ఆడ పెట్టేసి భూమి లోపల తప్పితం చేయొచ్చు. సో ఇట్లా ఎన్నో విధాలుగా చేయొచ్చు, కానీ మనకు అంత ఈజీగా ఉండదు అనేది పాయింట్. టెక్నాలజీస్ కానీ మనకి ఇవన్నీ కూడా అట్లా. తర్వాత ఇది ఫారెస్టేషన్, అఫారెస్టేషన్ చేయమంటాము, ఉన్నడులే వంచినాము. మొన్న 4 లక్షలు వంచుతుంది ఎలక్షన్ల ముందు. మనకు అంతా మనోళ్ళే కొన్ని ఇవ్వాలి, ఎవరొద్దన్నారు. నేను మనోళ్ళు అంటే ట్రైబల్స్ అంటే నాకు చాలా ఇష్టము, వాళ్ళకి రెస్పెక్ట్ ఉన్నది. నువ్వు దాని పక్కనే కొనియరాదు, ఈడైతే ఒక ఇండస్ట్రీ కొనిస్తావు కదా ల్యాండ్లు, అట్లా కొనియాలి. మనం ఇస్తలేం కదా, అట్లా అవుతుందా? ఉన్నాయి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఉన్నదంతా ఊడ్చిపెడుతున్నాం. ప్రతి ఎలక్షన్లకు నాకు టెన్షన్ అవుతుంది. ఇంకా పర్యావరణమే ఉంటుంది, నేషనల్ ఫారెస్ట్ పాలసీ అని పెద్దగా రాసుకొని ఉంటారు ఆఫీసర్లు, అవునా కదా. 33% అడవులు చేస్తాం, అది బుక్కులలో రాసి మార్కులు తెచ్చుకోనికనే ఉంటుంది. ఏది మళ్ళీ IAS కానికనో ఏదో ఉంటాయి కదా. కానీ నిజంగా అలా పొజిషన్లో కూర్చొని కూడా ఉన్నది 1 చెట్లో సప్పుదాకా సంతకాలు పెట్టే కాడనే ఉన్నారు. అవుతుందా లేదా? మరి ఎట్లయితే చెప్పండి. అట్లనే కవర్ క్రాప్స్ అంటాం, ఎప్పుడు కూడా ఇట్లా ఖాళీగా ఉండొద్దు, ఎప్పుడు ఏదో ఒకటి చెట్టు గిట్టు ఏదన్నా ఉండాలి పొలంలో. అంటే మనల్ని అట్లా ఉంటారా? పనిలేని రిటైర్ అయిన వాళ్ళు కూడా గడ్డం గీసుకొని సీరియల్ చూస్తారు, అవసరమా?
అయ్యప్పలు నయ్యం కనీసం గడ్డాలు వేయించుకొని చలిని తట్టుకుంటారు. సినిమా యాక్టర్లు నయ్యం కనీసం షూటింగ్లు లేనప్పుడు గడ్డాలు వేయించుకొని పిచ్చిగా తిరుగుతారు. మనము అట్లా డైరెక్ట్ ఎక్స్పోజ్ చేస్తే కార్బన్, సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఎందుకు ఉంటుంది ఆడ? ఎగిరిపోతూనే ఉన్నది, పోతుందా లేదు? ఎప్పుడు గ్రీనరీ ఉంటే మళ్ళీ ఎన్నో ప్రొటెక్షన్స్ ఇస్తుంది కదా. గ్రీనరీ ఒక కార్బన్ మనకు, అది కూడా చేస్తలేము. నోటిల్ ఫార్మింగ్ అన్నాము, అసలు దున్నేది అవసరం లేదు, ఇట్లా పొక్కలు కొట్టుకుంటూ ఇత్తనాలు అంటాము. లేదు, ఫుల్ దుంతాం, ఎంత కిందికి ఎంత దుంతే అంత మంచిగా అన్నట్టు దుంతాం, అవునా కదా? ఇవి కూడా చేస్తాం. చేయడం అంటే ఇక మనకు అందరిని చూసి మనం చేస్తాము, అదే సిస్టమ్ కాబట్టి అట్లేం చేస్తాము. నిజంగా మనుషులు పోయి ఇట్లా పొక్కలు కొట్టే అంటే ఆ మనిషి దొరకడు, మిషన్ అంటే ఫోన్ కొడుతూ వస్తుంది. మనకు కూడా అలవాట్లు అలకగైనాయి, ఆ పనుల మీదనే ఉన్నాం. వెనకటి ఎద్దులు దున్న నాగలు ఒక తీరుండే, ఈ పెద్ద పెద్ద రోటో వీటరా ఏమంటాం దాన్ని, మిషన్లు, ఈ పెద్ద పెద్ద వేస్తే ఏమున్నది, అనుగుతున్నది, కంపాక్షన్ అవుతుంది. ఒక్కసారి కంపాక్షన్ అయిన సాయిల్ మీరు పెద్ద తప్పిదం చేసినట్టు, మీరు కుండల తయారు చేసి పచ్చ చేసి భూమి మీద వేసినట్టే. దాన్ని ఇట్లా ఒత్తితే ఏమవుతుంది, కంపాక్షన్ ఒక్కసారి అవుతుంది. మళ్ళీ లుక్ కావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది, ఎందుకు పనికిరాదు. ఇవన్నీ చేసి పెట్టినాం ఆల్రెడీ. సో ఇట్లా అయితే బయోచార్ లాంటిది మనం వేస్తే ఆటోమేటిక్గా, బయోచార్ ఏంటంటే కార్బన్ కదా, చెట్టు అనే అంశం ద్వారా దాన్ని ఆ రూపంలో 100 నుంచి 1000 ఏళ్ళు అది అక్కడనే ఉంటుంది అనేది ఒక పాయింట్. అంటే అరగదు, తరగదు. దాన్ని మనం తీసి మట్టిలో వేసినామంటే 100 ఏళ్లకు స్థాపితం చేసినట్ట, మినిమం 1000 ఏళ్ళకు స్థాపితం చేసినట్టేనా సీక్వెస్ట్రేషన్. స్థాపితం అనే పదం వాడచ్చు అనుకుంటా. మన పొలిటీషియన్ల శిలాపలకల్ లాగా ఉంటుంది నాకు. బ్రిడ్జిలు పోతే అన్నీ పోతే కానీ ఒక 1000 ఏళ్ళకి చరిత్రకారులు వస్తే ఓ సారీ ఎన్ని బ్రిడ్జిలు కట్టిండు అని రాసుకుంటారు. బ్రిడ్జ్ మాత్రం ఉండదు, 1000 ఏళ్ళకి బ్రిడ్జ్ ఉంటుంది, శిలాపలకాలు మాత్రం ఉంటాయి, ఆ టైప్ అన్నది. సో ఇక్కడ మనం స్థాపితం అనేది 100% చేసుకునే అవకాశం ఉంది కాబట్టి పెద్ద సొల్యూషన్ ప్రపంచానికి, ద బెస్ట్ సొల్యూషన్. ఇంతకంటే మంచి సొల్యూషన్ మనకు లేదు అది. సో వేరే కూడా ఉన్నాయి, కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ అని నేను అన్న కదా. సముద్ర గర్భంలో జియాలజికల్గా లోపల ఇప్పుడు ఆయిల్ తీస్తారు, లోపల పెద్ద రూమ్లు అవుతాయి, అందులో కూడా ఇదంతా తీసుకెళ్ళి అందులో పెట్టి మూత పెట్టేయచ్చు. మనం కూడా అట్లనే చేస్తాం కదా, చెత్త చెదారం ఎవరైనా వస్తుంటే అన్ని మూతలు పెట్టి పక్కన పెట్టి జరిపి పెడతాం. ఎవరైనా వస్తురంటే ఇంటికి, ఆ టైప్ అన్నీ ఎక్కడిదక్కడ మనం పెట్టాం. కానీ ఎప్పటికున్నా డేంజరే, నువ్వు దాపెడితే మళ్ళీ మూత తీస్తే వెళ్తుంది. సో అది, సో అట్లనే డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అంటే గాలి ఉన్నది కూడా మనం పట్టుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి. ఈ కార్బన్ సీక్వెస్ట్రేషన్లో మనము ఏందనంటే ఇది చేస్తే మన క్లైమేట్ చేంజ్ మంచిగా అవుతుంది, సుస్థిరత వ్యవసాయం చేయొచ్చు, తర్వాత జీవ వైవిధ్యాన్ని కాపాడవచ్చు. సో తర్వాత ఎన్హాన్స్డ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అని అంటాం. అంటే మన అన్ని రకాల మన ఒక నీళ్ళు ఉన్నాయనుకో మంచిగా అయితే, తేటగా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు, దీనికి ఒక మంచి మాట అంటే తర్వాత కూడా చెప్తా అనుకున్నా కానీ, గంగా నది జలంలో అస్తిష్కలిగితే అపవిత్రమైందా పవిత్రమైందా ఒక మాట చెప్పండి. గంగా నదిలో అందరు పోయి అలవెడతారు, అందరికి ఒకటే ఇచ్చా ఉంటుంది, పోతే గీత వారణాసిలో పోవాలి, నా బొక్కలు తీసుకెళ్ళి, లేకపోతే ఏడవైనా ఇక్కడ కాలబెట్టి నా బొక్కలు మాత్రం గంగా నదిలో కలపాలని ఉంటారు. సో మొత్తం దునియాలు లేని బొక్కలన్నీ అక్కడికి వస్తున్నాయి. గంగా నది మంచిగా ఏందో చెడ్డగా ఏందో కదా ఒకటి చెప్పండి. తెచ్చుకుంటారు కదా తీర్థము, ప్రాణం బయటలో కూడా అవే నీళ్ళు వస్తారు. ఆ నీళ్ళు పోయంగానే ఇవి కలుషితమైన నీళ్ళ మంచి నీళ్ళ. యాక్చువల్గా గంగాను మంచిగా ఉంచే నీకే వెనకటికి బొగ్గు వాడితేనే భూమి మంచిగా అవుతాయని తెలుసుకోరు కాబట్టి ఈ పద్ధతులు వచ్చినాయి. అది పాయింట్. అది బొక్కల బొగ్గు హయ్యెస్ట్ యాక్టివేటెడ్ కార్బన్ అంటాం కదా, అందులో టాప్ లెవెల్. అందుకే కొన్ని ఆయుర్వేదాలలో బొక్కల బొగ్గుతోటి స్పెషల్ మెడిసిన్ చేసి ఇస్తారు. అప్పుడు మనోళ్ళు బొక్కలు వాడుతుర్రు అని చెప్పి పెద్ద ఇండియాలో ఆయుర్వేదం వాళ్ళని బంద్ చేయండి అని అంటారు కదా, లొలి చేస్తారు. వాళ్ళు అంటారు ఇది వేసుకుంటేనే రోగం తగ్గుతారు అని, ఆయన లేకపోతే ఓదని చెప్పి అది కల్పిస్తుంటారు. అందుకని వచ్చినాయి అది లెక్క. ఒకప్పుడు షుగర్ ఇండస్ట్రీలో కూడా బొగ్గ వాడుతుండే. అందుకే నేను చిన్నగా ఉన్నప్పుడు బొక్కలతో చేస్తారు షుగర్ అని అంటుండే. ఎందుకంటే ఆ కలర్ ఉంటుంది కదా, మీరు గన్నా ఎట్లుంటుంది జ్యూసు బ్రౌన్ ఉంటుంది, దాన్ని ఫిల్టర్ చేయాలంటే బొగ్గే. ఆ బొగ్గులు ఏది బెస్ట్, ఏ ఎనిమల్స్నో కాల్చి ఆ బొగ్గులు చేసి ఆ బొగ్గులల్లో ఇది పోసినట్టు తెల్లగా వచ్చింది వెనకటికి. అందుకని బొక్కలతోటి షుగర్ చేస్తారని ఒక మాట.
ఇప్పుడు వాడతలేరేమో, సింథటిక్ రకరకాలు వచ్చి ఉంటాయి, ఇంకేం వాడుతారో నాకు తెలియదు కానీ బట్ ఎందుకు వచ్చింది అనే దానికి చెప్తున్నా, ఇట్లా ఒక పదం ఎందుకు వచ్చింది అనే దానికి అది. సో ఇట్లా మనకు చాలా సొల్యూషన్స్ ఉన్నాయి ఇందులో. ఈ కార్బన్ ఆఫ్సెట్ మెథడాలజీస్ ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో మీరు చాలా దూరం లేరు ఈ అంశాల పట్ల. కార్బన్ అనే దాంట్లో మీరు దీనోలకు ఒక దిక్కు కరోనా అవుతుంటే ఒక దిక్కు ప్యారల్గా ఇవన్నీ అవుతున్నాయి మనకు మంచి పనులు. అంతా కూర్చొని ఇలా పని లేనట్టుంది, మంచి ప్లాన్లు చేసారు కొంతమంది ప్రపంచంలో. 2018లో ఐపీసీసీ రిపోర్ట్లో ఫస్ట్ మెన్షనింగ్ అయింది ఇది. అంటే అన్ని దేశాలు కలిపిన రిపోర్ట్ కాబట్టి మెన్షనింగ్ అయ్యింది. బయోచార్ వినబడుతుందా మీదల్లో? సో రెండోది ఏమైంది, దాని తర్వాత ఈ యొక్క 2020 దగ్గర వాలంటరీ మార్కెట్ అనేది స్టార్ట్ అయింది. కార్బన్ ఫ్యూచర్ అనేది ఒకటి, ప్యూరో అర్త్ అనేది ఇంకొకటి. సో వీళ్ళందరూ వెర్రా అనేది ఇంకొక ఆర్గనైజేషను. వాళ్ళు 2022లో వాళ్ళు ఇచ్చారు మెథడాలజీ. 22, 24 ఎంత దూరం ఉన్నారు? దూరమేం లేరు. 2020లో వాళ్ళు ప్యూరో అర్త్ అనేటోళ్ళు చేసారు. ఆల్రెడీ మనకు 2 సైకిళ్ళ ప్రాజెక్టులు అయినాయి ప్యూరో అర్త్ రిలేటెడ్ ఇండియాలో కూడా. పత్తి కట్టెతోటి బుక్ చేసేటివి అయినాయి ఫర్ ఎగ్జాంపుల్. ఎంత దూరం ఉందో అది కూడా ఎక్కువ దూరం లేరు. 2020లో వాళ్ళు గైడ్ లైన్ చేస్తే స్టాండర్డ్ గైడ్ లైన్స్ ఇవన్నీ చేస్తారు కదా ఒక దగ్గర కూర్చొని. ఇప్పుడు 2024 కదా మనం ఉన్నది. నీకు యూఆర్ నాట్ ఫార్ బిహైండ్ అంటే నేర్చుకునేటోళ్ళకి చెప్తున్నాను నేను. సో అట్లా ఇవంతా కూడా రీసెంట్దే. ఇంతకుముందు కూడా ఉండే కార్బన్ క్రెడిట్స్, కానీ దాని వాల్యూ తక్కువ ఉండే. $10 అంటుండే, అది ఏములో సరిపోకుండే ఖర్చులు. ఇప్పుడు $150, $100 ఒక్క టన్ను బొగ్గాడేస్తే $100 ఇచ్చే వ్యవస్థ కూడా వచ్చింది. $100 అంటే ఎంత? 8,000 అనుకోండి, 7,000 నుంచి 8,000 ఒక్క టన్ను. అంటే ₹7 కిలో లెక్క మనము చేస్తే కూడా, కొనుక్కొస్తే కూడా, లేదా సబ్సిడీలో కూడా కొనుక్కొచ్చినా కానీ అంతే కదా, వేసుకుంటా కూడా ఉల్టా పైసలు వచ్చినట్టు. అర్థమైంది కదా? అట్లని చెప్పి అలవెట్టొద్దు. మళ్ళీ బొగ్గులో పోయి పెట్టుకొని రోజంతా బుక్ చేసుకొని మనం అవి వేసుకొని తింటే మళ్ళీ ఒకటి రాదు, ఉన్న పైసలు గుంజుకుంటారు. ఇది అలవెట్టనీకి కాదు, భూమి లేయనీకే, పర్యావరణం దానికి వాడితేనే ఈ యొక్క వాల్యూ. అది చాలా మంది గుర్తుపట్టాలి. ఇది కార్బన్ నెగిటివ్, ఇది కూడా ఒక పదం మీరు గుర్తుపెట్టుకోండి. ఇగో ఇక్కడ ఐపీసీసీ రిపోర్ట్లో చూసిరు, ఎన్నో పద్ధతులు ఉన్నాయి మనకు ఏది ఈ కార్బన్ని పట్టుకునేది. కానీ ఈ బయోచార్ అనేది బిగినింగ్లో ఉన్నది, కనబడుతుందా? ఇప్పుడు మీకు బయోచార్ అని మూలకున్నదా? పొటెన్షియల్ కార్బన్ స్టోరేజ్ ఇన్ గిగాటన్స్. ఇది చేంజ్ చేస్తుర్రు ఇప్పుడు, ఇది కాదంట. ఇంకా దీని పొటెన్షియల్ పెరిగిందని ఈ గ్రాఫ్ ఎప్పుడో చేసిర్రు ఐపీసీసీ వాళ్ళు. 2018లో చేసిన గ్రాఫ్ ఇది. ఇంకా దాని పొటెన్షియల్ ఎక్కువ ఉందని మళ్ళీ ఇంకా రాస్తుర్రు మళ్ళా. అయితే ఇప్పుడు భూమిలో కార్బన్ని కూడా పెంచాలని అన్నారు. పొటెన్షియల్ చాలా ఉంది, ఎందుకంటే ప్రపంచంలో భూమి అనేది మెయిన్ కదా. కానీ అది అయితే లేదు మనుషులతోటి. ఇప్పుడు 0.4% కంటే తక్కువ ఉన్న భూములు ఎక్కువ ఉన్నాయి, 0.3 ఇట్లున్నాయి, ఎక్కువ ఉన్నాయి కదా. మనకు 1% కావాలంటే కూడా అసలు ఏం చేయాలని అర్థమవుతలే ప్రపంచం మొత్తం కార్బన్. మరి ఆ సొల్యూషన్ ముందర పెట్టుకున్నా అవుతుందో లేదో మనకు డౌటు. బయోచార్ అయితే పక్కా ఉన్నది, ఏసుడు అవన్నీ లెక్కలు కూడా అల్కగా ఉన్నాయి. ఎందుకంటే బొగ్గు డైరెక్టు భూమిలో మెజర్ చేయాలంటే ఏడి చేస్తాం. ఒక పొలం దీడు ఎక్కువ ఉంటుంది, ఆడ తక్కువ ఉంటుంది, ఆడ ఎక్కువ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా పెద్ద కష్టం, అవునా కదా? ఏనో శాంపుల్ ఆడకూడదు పట్టుకుంటే మనకు లెక్కలు తెలివాయి. ఇది డైరెక్ట్ బొగ్గు కాబట్టి దీని ఈజీగా ఉంటుంది. సో మీతేనే ఎన్ని చెప్పినా ఇంకోటి ఎన్హాన్స్డ్ రాక్ వెదరింగ్ అంటే ఏం లేదు, మన క్రషర్ మిల్లులు పెడతారు కదా, అట్లా ఫ్రెష్గా ఉన్న రాళ్ళను బాగా మనము పీసులు చేసి చల్లేయాలంట. అది కూడా మంచిదే, కానీ అన్ని క్రషర్లు ఎవరు పెట్టాలి, అన్ని భూమి మీద ఏడ చల్లాలి? అప్పుడు కూడా అది రియాక్షన్ అయ్యి గాలిలో ఉన్న దానికి కార్బన్ని గుంజుకుంటుందంట. ఎన్హాన్స్డ్ రాక్ వెదరింగ్ అవన్నీ ఏడైతే మనకి చెప్పండి. సో అందుకే అవన్నీ పక్కన పెట్టేసేయండి, అయిపోయింది కదా. సో బయోచార్కి ఏమనాలి? జై హో. నేను చూపెడితేలే, చూపెట్టిండ డబ్బా చూపెట్టిరు కదా. నేనంటే అది తప్పు, అది గవర్నమెంట్ అంతర్జాతీయ అన్ని గవర్నమెంట్లు కలిపి అనుకున్న మాట అది. సో ఇక్కడ మనకు ఎన్ని ఏళ్ళు, ఇగో బయోచార్ ఇన్ సాయిల్ అనేది 100 నుంచి 1000 ఏళ్ళ దగ్గర బయోచార్ ఇన్ సాయిల్ కనబడుతుంది, కనబడదా? ఈడ
తర్వాత ఇంతకుముందు చెట్టు నుంచి మనకు భూమిలోకి వచ్చుడు ఇవన్నీ మీకు చెప్పినా కదా. ఇందులో ఏమవుతుంది అంటే ఇంకో అంశము, బయోచార్ భూమిలో పెరిగితే సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కూడా పెరుగుతుంది. అంటే మీరు రెండో దానికి కూడా యాడ్ చేస్తారు, ఇది ఉన్నందుకు అది పెరుగుతుంది. నాకు దోస్తు దొరికిండు, దాంతో నాకు బలం వచ్చింది, ఆ బలంతో నేను కూడా పెరుగుతున్నా. ఆ దోస్తు మళ్ళీ నా కాంపిటీషన్ కాదు. బయోచార్ అనేది జీవమా నిర్జీవమా? నిర్జీవం కదా. ఇప్పుడు ఒక్కొక్క పిల్లని పెంచినాము, ఇంకొక కుక్క పిల్లని తెస్తే కాంపిటీషన్ అవుతుంది. అదే ఆడుకునే బొమ్మ తెస్తే కాంపిటీషన్ కాదు కదా. దీన్ని తింటే అది తింటుందా ఏంది? అట్లా. సో అట్లా దీనికి మంచి దోస్తుని తెచ్చినాము, దీంతో ఏమైంది, ఇది పెంపొందించడం అవుతుంది. సో అట్లా టోటల్గా మనకి యొక్క కార్బన్ సైకిల్ కానీ ఇవన్నీ చూస్తే మనకి యాడ్ అవుతుంది. ఇది నేను యాక్చువల్గా ఈ షెడ్లో కూర్చొని ఇంత పెద్ద అతిరథ మహారాజులు ఉండగా నేను చెప్పే అంశం కాదు. బట్ స్టిల్ ఐ వాంట్ టు స్పీక్ సర్టన్ థింగ్స్, ఫండమెంటల్సే. ఎందుకంటే మనోళ్ళు ఎట్లయినా వాక్ ది టాక్ లెక్క ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బట్ ఈ రెండు అంశాలు ఎట్లా రిలేటెడ్ అనేది, ఎందుకంటే ఇక్కడ మనం చేసే కొన్ని బయోచార్ ప్లస్ అమెండ్మెంట్స్ అని అంటాం కదా, బయోచార్తో కలిపి చేసే వస్తువులలో మనకు ఇది ఇంటిగ్రేట్ చేస్తే ఏం లాభాలని చెప్పనీకి. మీకు బ్లెండ్స్ అని ఉంటాయి. బ్లెండ్ అని అంటే బయోచార్ ఒక అంశం తీసుకోండి, కంపల్సరీ ఉండాల్సిందే. ఇప్పుడు చికెన్ సూప్ అన్నాం అనుకో, చికెన్ ముక్క ఉండాలి కదా. చికెన్ ముక్క లేకుండా ఏ సూప్ అన్నా చేసి చికెన్ సూప్ అన్నికి రాదు. అట్లనే బయోచార్ రిలేటెడ్ మనం చేసినప్పుడు నేను అనేది 50% మీరు బొగ్గు తీసుకోండి, ఏ దాంట్లో అయినా సరే. మిగతా 50% మీ అమెండ్మెంట్లు చేసుకోండి. అమెండ్మెంట్లు అంటే సరే నేను పెండ 10% కలుపుతా, ఈ ఆయిల్ కేక్ ఒక 2%, 5% కలుపుతా, తర్వాత ఇంకా వేరే కోకోపీట్ ఒక 20% కలుపుతా, మీ ఇష్టం. ఇది ఫండమెంటల్. అట్లా అని చెప్పి మీరు నేను చెప్పే బొగ్గుని 5% తెచ్చి ఏమేమో కలిపితే అది నేను బయోచార్ కానే కాదంట. ఎందుకంటే మీ మట్టిలో కూడా ఏమో బొగ్గు ఉందేమో, ఇవన్నీ ఎందుకు కలుపుతారు, ఆల్రెడీ ఉన్నదానికి చేసుకోండి, అది అవుతుంది ఆల్రెడీ. స్పెషల్గా ఈ అంశాల్లో దీనికి ఉన్న విలువలతోటి నాకు చెప్తున్నా. కాబట్టి ఆ విలువలు మీరు కూడా అర్థం చేసుకుంటే నిజంగా అప్లై చేసుకోవచ్చు. కార్బన్ అనే పదం ఏదైతే మీరు వాడుతున్నారో, ఒక మట్టిలో ఎన్ని కార్బన్లు ఉన్నాయో చెప్పండి నాకు, అందరు చెప్పండి. ఒక్కొక్కరు ఒకటే చెప్పాలి నాకు. కార్బన్ అంటే మీరు ఏమనుకోని కార్బన్ అన్నారో నాకు చెప్పండి, ఒక్కొక్కటే చెప్పాలి, ఎక్కువ చెప్పొద్దు. పంట వ్యర్థాలు ఒకటి, ఇంకోటి వేరే వేరే చెప్పండి నాకు, అందరు వద్దు, ఒకరే చెప్పొద్దు. చెప్పండి. మీరు అనుకున్న కార్బన్లు అని అన్నారు కదా, మట్టిలో కార్బన్ అని అన్నారు అనుకోండి, ఒకటి అయిపోయింది పంట వ్యర్థాలు. ఇంకోటి చెప్పండి. సూక్ష్మజీవులు, వాటి యొక్క శరీరాలు, ఇవన్నీ ఒక కార్బన్. ఇంకా ఓకే, మీథేన్ ఇలాంటి గ్యాస్లు ఉన్న దాంట్లో సి ఉంటుంది కాబట్టి అది కూడా ఒకటని అంటారు. ఇంకా మీ చెట్టే కార్బన్, మీ రూట్సే కార్బన్. చాలా చోట్ల మనం కట్ చేస్తాం, కట్ చేసినాక రూట్స్ ఎక్కడ పోయినాయి? వేర్లు భూములు ఉంటాయి కదా, నువ్వు వీకినా కానీ సగం వేర్లు ఉంటాయి తెలుసా మీకు? పత్తి కట్టే వీకినా సన్న సన్న ఏర్లు మొత్తం వీక్కొని వచ్చిందా ఏంది? అంత మంచి భూమి మనది. మిగతా ఏర్లన్నీ ఆనే ఉన్నాయి, ఆ కార్బన్ ఆనే ఉన్నది కదా. ఫంగస్ కార్బన్ కాదా? మైక్రోబ్స్ అన్నారు, ఫంగస్ పెద్ద ప్రపంచం. మీ అర్థవంశ కార్బన్ కాదా? మీ ప్రోటోజోవా కార్బన్ కాదా? మీ ఆథ్రోపోడ్ కార్బన్ కాదా? ఏ పిట్టనో వచ్చాడు దచ్చింది అది కార్బన్ కాదా? కుక్కనో దచ్చింది అది కార్బన్ కాదా? ఆవు వస్తే అది కార్బన్ కాదా? ఎన్ని కార్బన్లు ఉన్నాయి? సో అందుకనే ఇవన్నీ ఒక కార్బన్లు అయితే బొగ్గు అనేది ఒక కార్బన్ అని అనుకోండి, రెండు కలపకండి. పెద్ద పెద్ద సైంటిస్టులకు కూడా నేను చెప్పలేక కింద మీద వాడుతున్నా. ఎందుకనంటే అన్ని కలిపేస్తారు. మిగతా కార్బన్లు ఏందని అంటే ఇవాళ ఉంటుంది రేపు మాయమవుతుంది. ఎందుకంటే అది మన మైక్రోబియల్ యాక్టివిటీ తోటియో, మీ ఇంట్లో చెత్త బుట్ట ఉంటుంది, సింపుల్గా చెప్తా. మీ ఇంట్లో చెత్త బుట్ట ఒకటి నింపి ఆడ పెడతా, అదే చెత్త బుట్ట అంత బొగ్గు నేను నింపి మీకు ఇస్తా. మీరు ఈ బొగ్గు ఎన్ని రోజులు పెడితే ఇది అన్ని రోజులు ఉంచుకుంటూ 2 కార్బన్ అని చెప్తున్నా. ఉంచుకుంటారా? ఒక బుట్టలో వాసన వస్తుంది, మురుగుతున్నది, మొత్తం మళ్ళీ గాలిలో కలుస్తుంది. ఈ కార్బన్ గాలిలో కలుస్తుందా? 100 ఏళ్ళైనా నీకు అట్లనే ఉంది అది. అర్థమైందా? అంటే ఒకటి ఫిక్స్డ్ కార్బన్, ఒకటి మనం సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అని ఓవరాల్గా ఒక పదం వాడతామా అది.
ఈ డిఫరెన్స్ బాగా తెలుసుకోండి. ఈ మిక్సులు చేయొద్దు. చాలా మంది ఏంటంటే పెద్ద స్టైల్గా ఇప్పుడు మనకు సాయిల్లో కార్బన్ తగ్గిపోయిందండి, అరే ఏం చేయాలి, బొగ్గేద్దాం, కొత్త పద్ధతి వచ్చింది, నింపేద్దాం. నేనంట అది ఆ డైలాగు నేను పెద్ద పెద్ద సాయిల్ సైంటిస్టుల నోట్లకించింది, అంతకంటే నన్ను ఎక్స్క్యూజ్ చేయను. అర్థం చేసుకోవాలి కదా, ఒకటి అరిగేది తరిగేది కరిగేది కార్బన్, అది మామూలుగా మనం మాట్లాడుకునే కార్బన్, అది అవసరం, అది ఓకే కదా. రెండో కార్బన్ ఏంటి, ఫిక్స్డ్ అనేది అట్లనే ఉంటుంది. ఈ రెండు కలిపితే టోటల్ కార్బన్ అని ఎవరన్నా చెప్తారు కదా, అది ఓకే, నేను అగ్రి అవుతా. కానీ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఈ బొగ్గు రెండు ఒకటి అంటే మాత్రం నేను ఒప్పుకోను. టెస్టింగ్ కూడా వేరే. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ టెస్టింగ్ చేసే మెథడ్లో ఈ కార్బన్ వచ్చుడు కష్టం. అర్థమైందా? అంత ఈజీగా ఇది పోదు, నువ్వు యాసిడ్ పోసినా అంత ఈజీగా ఇట్లా పుస్సు అన్నది కదా అంటదా అది. సో దాని పద్ధతి వేరే, దీని పద్ధతి వేరే. ఈ క్లారిటీ వస్తే ఇక మనకు కార్బన్ అనే కన్ఫ్యూజన్ పోతుంది. ఇది మోస్ట్ ఫండమెంటల్ ఎవరికైనా కానీ ఈ ఒక్క డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. లింక్ ఉన్నది ఎట్లా వాటి సత్సంబంధాలు చేసుకుంటే అది రెండో లింకు. సత్సంబంధాలు చేసుకోవడం వేరే విషయము. ఇప్పుడు మీ బొక్క కూడా కార్బనే. మీరు మామూలుగా ఈ శరీరం మొత్తం పైన బొక్కలు ఉంటాయి, అది కార్బనే కదా, ఒప్పుకుంటా. నీ ఆర్గానిక్ కార్బన్లో బొక్క అనే కార్బన్ కొన్ని ఎక్కువ రోజులు ఉందని చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. కానీ బొక్క ఇది నాట్ బై నేచర్. అర్థమైంది కదా. రెండోది ఏంటంటే సత్సంబంధాలు ఏంటంటే దీనికి అవినాభావ సంబంధాలు చాలా ఉంటాయి. ఒకదానికోటి ప్రేమ చాలా ఎక్కువ. అర్థమైందా? సో అప్పుడు ఏం చేస్తుంది, నాకు డబుల్ బెడ్రూమ్ కావాలంటారు, నువ్వు భూమిలో కట్టిస్తావా సూక్ష్మజీవాలకు? ఈ బొగ్గేస్తే దానికి డబుల్ బెడ్రూమ్ కాదు 1000 బెడ్రూమ్లో ప్యాలెస్ తయారవుతుంది. ఏనన్నా తిరుగు, ఏనన్నుండు రూమ్ కాన్సెప్ట్ అదే. సూక్ష్మజీవుల లెక్క మీరు గండి అయితే మీకు మొత్తం జ్ఞానం వస్తుంది. ఇదే సైజు నేనంటే మాత్రం ఏ జ్ఞానం రాదు. మీరు అందులోకి ఏడ దూరుతురా హోల్లకు, ఆ చిన్న రంధ్రం పోరాసిటీ అంటాం కదా, అందులోకి మీరు దూరే అంత మనకు సెన్సిటివ్ ఉంటే మొత్తం జ్ఞానం వచ్చినట్టు అవుతుంది. అర్థమైంది కదా. నేను 1 కోటి రూములు కడతా అంట ఇందే దాగల, నేను ఇంత ఎలకలాగా ఉంటా అనుకో, ఏ రూమ్లోనో బతకొచ్చు కదా. అట్లా ఊహించుకోండి, అప్పుడు మీకు అర్థమే. అప్పుడు ఆ సత్సంబంధాలతోటి ఆ ఒక బెనిఫిట్స్ అనేది మనకు వస్తుంది. అది రూమ్ కాన్సెప్ట్ చెప్పారు. పెద్ద రూమ్లు వదిలేయండి, పెద్ద జీవులను వదిలేయండి. సూక్ష్మంలో మోక్షం అని చెప్తున్నా, ఆ లెవెల్కి వెళ్ళండి. మీరు స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంటే ఎంట్రుక కంటే 1000 రేట్లు చిన్న లెవెల్లో మాట్లాడుతురు. అర్థమైందా? అంత చిన్న లెవెల్లో మాట్లాడే అంశాలు అవి. మీరు ఒక అర్థంనే చూస్తుర్రు, ఇంకా ఉంటాయి. ఎంతున్నా చిన్న రంధ్రాలు ఒక లెవెలే అది. అర్థమైందా? ఓకే. దాన్ని మించి మీరు అదే రంధ్రంలో ఇంకా 1 కోటి గదులు ఉన్నాయి అనుకోండి, రంధ్రాలు, అది ఎట్లుంటుంది? అట్లా చూడండి. ఇమాజినేషను మనం డెప్త్కి వెళ్తే దాని వాల్యూస్ అట్లా వస్తాయి దాన్ని. సో ఇక్కడ మనకు ఆయిల్ కేక్ అండ్ కౌడంగ్ అని అన్నాం కదా, ఈ రెండు ఇంటిగ్రేట్ అయిన ప్లేస్ ఇది. మనకు చాలా అదృష్టం. నేను ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు దాని ఒక ప్రాముఖ్యత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మన అనంతపూర్లో ట్రైనింగ్ అయితే మాకు ప్రాముఖ్యత ఏంటంటే హార్టికల్చర్ అనండి లేదా ఆల్కలైన్ సాయిల్స్ అనండి. మాకు పెద్ద ఛాలెంజ్ దొరికింది, వెరీ హ్యాపీ. హీరోకి పెద్ద విలన్ కావాలి, అర్థమైందా? ఆల్కలైన్ సాయిల్ దొరికింది, అంతకంటే పెద్ద విలన్ ఏడు. ఆల్రెడీ మనోళ్ళు దంచుకుంటున్నాడు దాని మీద. నేను కొన్ని ప్రోటోకాల్ చేసినాము, అది పని నడుస్తున్నది, అయిపోయాయి. సో అట్లనే ఇప్పుడు ఈ ప్రదేశంలో ఉన్నాం కదా, ఇక్కడ ఉన్న ముఖ్యమైన అంశం ఏంది గిదే. ఒకటేమో ఇది ఎద్దుగానుగంటే కేక్ వస్తుంది, ఇంకోటి పశువులు, రెండు ఇంటిగ్రేటెడ్ కదా మనకు, రెండు కలిపి. సో కాబట్టి దీని యొక్క వాల్యూస్ ఎట్లున్నాయి అనే దానికి ఇది బేసికల్గా చెప్తున్నా, మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కానీ. బట్ ఆయిల్ కేక్ అనే దాంట్లో మనకు ఇది మిగిలిపోయిన పచ్చ, మామూలుగా కూడా వెనకటికి పశువులకు దానలో మనం పచ్చలు కలిపి పెడతాం, పాలు బాగా వస్తాయని చెప్పి లెక్క. వెనకటి కూడా నాసంటోడు పచ్చలు కూడా తిన్నాడు చిన్నగా ఉన్నప్పుడు. పల్లి పచ్చ అంటాం మనం, వెనకటికి అంత గుంజకుండే కదా నూనె, మంచిగానే ఉండే టేస్ట్. మంచిగా బిస్కెట్లు తిన్నట్టు తింటుంటే వాళ్ళకేం దానాలకేం తీసుకొని. దానాలు అమ్మేటోళ్ళు ఉంటారు కదా, అందులో పచ్చళ్ళు ఉంటాయి కదా, తీసుకొని తినేటోళ్ళం, టేస్ట్ కూడా ఉండే. సో అట్లా
ఈ యొక్క ఆయిల్ సీడ్ కేక్ అది మస్టర్డ్ కానీ గ్రౌండ్ నట్ కానీ కోకోనట్ కానీ ఏదైనా అండి అన్ని రకాల దానికి విలువలు కొన్నిటికి ఎక్కువ విలువలు కొన్నిటికి తక్కువ విలువలు అనేది పాయింట్ అందులో. అది నేచురల్, అది అంతే కదా. రెండోది మళ్ళీ ఇది ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్ కూడా మనం వాడచ్చు, లేదా సాయిల్ అమెండ్మెంట్ అంటే సాయిల్లో మనం చేంజెస్ చేసినప్పుడు ఇంకా పంట బారానికి, పువ్వులు బాగునికి, కాయలు బారానికి ఇట్లా అంటాం కదా. సో అన్నిటి కూడా వాడతారు. ఇప్పుడు ఒక అంశం నేను చెప్పాలనుకున్నా, నేను కూడా మీ లెక్క యూట్యూబ్లు చూస్తా, కానీ నాకు అర్థం కాని అంశం ఏంటంటే చాలామంది అది ఎట్లా చెప్తారంటే మన ఉంటారు కదా నేచర్ క్యూర్ టైప్ వాళ్ళు, నువ్వు ఈ తైలం పెట్టుకుంటే కథం అంటారు. కథం అంటే ఏందో అర్థం కాదు నాకు. మంచి కథమా, అసలు డిజీజే కథమా, నువ్వు మంచిగా అయిపోతావు పక్కా ఇదవుతావు, మహా అద్భుతం అంటారు. నాకు కరెక్టే, నువ్వు అద్భుతాలు అన్నీ చెప్పు, ఇట్లా పోస్తూనే ఉంటారు. ఏ లెక్కతోడు వచ్చినా కూడా తెలియదు, ఇది కలపాలి ఇట్లా వేయాలి. నేను వంటలు అంటే నాకు చెప్తావు కాబట్టి టేస్ట్ తెలుస్తుంది, దాంతో నువ్వు వంట చేసేది నాకు అర్థమవుతుంది. ఇది ఒక్క ముక్క నోట్లకు పోకపోయే ఆ జీవాలకి ఇది టేస్ట్ అర్థమైందో లేదో నాకు తెలియదు. నువ్వు దాని కొట్టి పెడుతున్నావు కదా, భూమిలో ఉన్న సూక్ష్మజీవులకు వంటలు చేస్తున్నావు, వంటలక్కల టైప్ మనం, అంతే కదా. మరి నువ్వు దాని టేస్ట్ నీకెట్లా తెలుసు? ఇది ఇంత కలపాలండి, ఇంత కలపాలండి, నీళ్ళల్లో 10% వేయాలండి, అంత శాతం వేయాలండి, ఇట్లా పోయాలండి, ఇంతే పోయాలండి, ఇంతే పోయాలంటే ఎంత పోయాలన్నా కూడా నాకు అర్థం కాదు. ఇప్పుడు అది దాని చెట్టుకు వేరుకోవాలంటే ఎంత దిగాలి, ఎంత ఏ లెక్క ఉండదు. నేనంట అందరికి కూడా చెప్తున్నాను, నేను కూడా అదే ఫాలో అవుతా, మీకు కూడా అదే ఫాలో కావాలి. ఎప్పుడు కూడా ఏ పద్ధతి అన్నా చేయండి, ఒకదానికి ఏకండి ఒకదానికి వేయండి, రెండు సమానం ఉండి రెండు తీసుకోండి. ఇది చేస్తలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, నేను హోమ్ గార్డెనింగ్ చేస్తున్నా, అన్ని కషాయాలు వేసిన వాటికి ఆల్రెడీ దాని మీద ఈ కషాయం వేసిన, ఏ కషాయంతో పువ్వు ఇచ్చిందో నాకు తెలియదు, అయినా యూట్యూబ్లో చూపెడుతున్నా. వెనకటి నుంచి చేస్తున్నా 4-5 ఏళ్ళ నుంచి నేను నా సంబంధించిన ఎంత జ్ఞానం ఉందో అన్ని జ్ఞానాలు అందులో వేసేసిన ఆ తొట్లలో. ఆల్రెడీ అవి మంచినే ఉన్నాయి, ఆల్రెడీ బాగుందని ఓ వీడియో పెట్టేసిన, మళ్ళీ దాని మీద కషాయం వేసి మహాద్భుతం అంటే ముందేసింది గలీజా, అంటే ముందేసిన దాంతో అది చెడ్డగా ఉంటే నువ్వు ఇది వేసినట్టు కదా లాజిక్. అట్లా కదా మహాద్భుతం అని చెప్పేసినావు, అయిపోయింది. అట్లా కాదురా నాయన, ఎప్పుడు కూడా కంట్రోల్ అని ఒకటి పెట్టుకోండి. ఇది ఫండమెంటల్ సైన్స్లో. అంటే ఒకదానికి వేయొద్దు, ఒకదానికి వేయాలి, అవి రెండు సమానం ఉండాలి, అవునా కదా. ఫ్రెష్గా తీసుకోవాలి, మళ్ళీ పాత చెట్లకి వేసి అద్భుతాలు వద్దు నాకు. అప్పుడు మీరు చూపెట్టి ఆ రెండు ప్యారలల్గా చూపెడితే అప్పుడు నమ్మబుద్ధి అవుతుంది. అది చేస్తలేడు, నేను అనొద్దు. కానీ ఇది ఈవెన్ నేను చెప్పే దాంట్లో ఎవరన్నా మళ్ళీ ఇన్ని పెద్ద కొట్లాటకు వచ్చి నాకు ప్రాబ్లం లేదు. కానీ ఫండమెంటల్ మిస్టేక్ ఏంటంటే రైతులను కూడా మోసం చేసేది గిన్నే. ఈ అద్భుతాలు మహాద్భుతాలు అనే దాంట్లో వాళ్ళకి అర్థమైతే లేదు. నువ్వు ఇంతకుముందు ఏమేమి చెడ్డ పనులు చేసినావు అవన్నీ తెలియాలి కదా, అర్థమైంది కదా. అవన్నీ కూడా తెలియని చరిత్రలో నువ్వు ఇది ఒకటి యాడ్ చేస్తే ఎట్లయితుంది? అది నీకైతుంది, నువ్వు మంచోడి, నువ్వు ఏ మందు లేదు, ఏ గుట్కా లేదు, పాన్ లేదు, అన్నీ బాగున్నాయి, నువ్వు జిమ్కి పోయినావు, నువ్వు మంచిగా ఉన్నావు. ఇవన్నీ తినేటోని కూడా నువ్వు జిమ్కి పోతే షారుఖ్ ఖాన్ లెక్క అవుతాడు అంటే ఎట్లయితాడు? అవుతాడా? మరి ఈ చరిత్ర తెలియదు నువ్వు వాళ్ళకు ప్రవచనాలు చేస్తే ఎట్లా అని నేనంట. ఇది నా ఫండమెంటల్ డైలమా. సో అందుకనే మన బయోచార్లో మాత్రం నేను ఎప్పుడు కూడా చెప్పేది, మీకు ఈడ కూడా ట్రయల్స్ చేసినాము, ఎవిడెన్స్ బేస్డ్ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ అబౌట్ 1 month అట్లా అయిపోయింది ట్రయల్స్ చేసి. ఆ చెట్లు ఉన్నాయి, చెట్లే చెప్తాయి. మీకు నచ్చకపోతే వదిలేయండి, ఒకవేళ నచ్చితే ఎందుకు నచ్చిందో ఆలోచన చేసి మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇంకోటి, ఈయనే డైరెక్ట్ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ అంట. ఒక్క ఫ్యాక్టరీ మూలాన ఈ గాలిలో కూడా ఫర్టిలైజర్ తిరుగుతుంటుంది అన్నమాట. అది ఎంత ఇడబడ్డదో తెలియదు, నేను వేసిన ప్రభావం ఎక్కడ పోతుందో కూడా తెలియదు. ఎట్లయినా మన ఎరువులు ఫుల్ ఉంటాయి, ఇక్కడ పక్కా ఉంటాయి. అదర్వైజ్ మంచిగా ఉన్న భూమిలో మనం ఏది వేయకుండా పంట బాగా వస్తుంది అన్నమాట. నేను వేయొద్దంట, అన్ని బాగుంటాయి ఎందుకు. విటమిన్లు మల్టీవిటమిన్ గోళీలు ఉంటాయి, అన్ని గట్టిగా ఉన్నవన్నీ కూడా వేసుకోమని అంటామా? సో అట్లా మనకు అలాంటి కొన్ని కండిషన్స్లలో మనకు ఒక్కోసారి రిజల్ట్ అర్థం, కానీ స్టిల్ మైక్రో లెవెల్లో చూపెడతా. మైక్రో లెవెల్ అంటే ఒక చెట్టును మనము ఏ రకంగా ఎన్ని విధాలుగా ఆలోచన చేసి దానికి మనం చూడాలి, అర్థమైంది కదా. దగ్గరికి ఏం చూడాలనేది ఒకటి అంశం ఉంటుంది, అందులో మీకు కనబడతాయి రిజల్ట్స్. సో మనం ఇలా అవి ట్రై చేస్తాం, పీకి మరీ ట్రై చేస్తాం, పోతే చెట్టు పోతుంది, కానీ మనకు కిందికేం మీద తెలియాలి.
అవునా కదా, కింద గట్టిన ఉంటే మీద గట్టి ఉంటుంది. చాలా మంది కింద చూడరు రూటు, ఓన్లీ చెట్టు పువ్వు ఇదే చూస్తారు, కింద ఏమైందో కూడా తెలియదు, బండి ఉంది తెలియదు, వాళ్ళు వేర్లు పెరిగినాయో తెలియదు, ఏ పురుగు కొట్టిందో తెలియదు, ఆ జ్ఞానం ఉండదు. ఓన్లీ మీద మీదనే చూస్తుంటారు ఫైనల్ రిజల్ట్. రెండు చూడాలి. నేనైతే వేర్లను కట్ చేసి దాన్ని మంచిగా ఇట్లా అట్టల మీద పెట్టి అనగగొట్టి ఫ్రేములు కట్టించుకొని పెట్టుకున్నా. నాకు చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది, ప్రపంచం కనబడుతుంది. రూట్స్ అంటారు, మీకు తెలుసు, బుక్కులు కూడా రాశారు. రూట్స్ అంటే ఏంది, మీకు కూడా చరిత్రలో ఏమంటారు, ఒక మనిషికి నీ వేర్లు అంటారు, నీ శాఖలు అంటారా, వేర్లు అంటారా? వేర్లతోటే ఉన్నాం ఈడ, ఏ రూట్ లేనిది ఎవరు లేరు, అవునా కదా. సో అందుకని అంశాలు కూడా తెలుసుకోవాలి. సరే, ఇక్కడ న్యూట్రియంట్ కంటెంట్ అనేది మన ఆయిల్ కేక్లో నైట్రోజన్ ఇది ఎక్కువ ఉంటుంది, వేరే న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అనేది తెలుసు. సాయిల్ హెల్త్కి పనిచేస్తుంది, మనకు పెస్ట్ కంట్రోల్ కూడా పనిచేస్తాను అంటారు. కొన్ని రకాలు లైక్ నీమ్ కేక్ ఇలాంటివి ఆల్రెడీ గుణాలు ఉంటాయి కదా అందులో, ట్రెడిషనల్గా అంటే ఓవరాల్గా ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి అవి పనికొస్తాయి. సో ఇది మనం ఎనిమల్ ఫీడ్లా కూడా వాడతాం అనేది అందరికి తెలుసు. సో ఇవన్నీ కూడా క్రాప్ ఈల్డ్స్ కూడా వస్తాయి. అయితే ఇలా ఎన్పికే అనేది డిఫరెంట్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్, నైట్రోజన్ ఎంత ఉంది, ఫాస్ఫరస్ కానీ పొటాషియం కానీ ఇట్లా ఉంటాయి కదా, ఎన్లో ఎంత ఉంది అనేది మనకు ఒకటి తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ కేక్లు ఎంత ఉంది, క్యాస్టర్ కేక్లు ఎంత ఉంది, కాటన్లు ఎంత ఉంది, గ్రౌండ్ నట్ చూసిరా 7.3 ఉంది, అంటే ఎక్కువ ఉన్నది. మీకు కూడా ఎప్పుడో చెప్పుంటారు, పల్లి చెక్క వేసుకోవాలని ఒక పదం ఉంటుంది కదా, అంటే రిలేటివ్గా ఎండ్లో చూసినా కానీ మనకు ఎక్కువ ఉన్నది ఏంది, గ్రౌండ్ నట్ కేక్లు ఎక్కువ ఉన్నది. ఒక రకంగా నత్రజని, మీకు నత్రజని తక్కువ ఉంది అని అన్నప్పుడు ఇది వేసుకోవచ్చు. సో ఇట్లా మనము చాయిసెస్ వీ కెన్ మేక్. లేదు నాకు సాఫ్లవర్లో కూడా బాగుంది, కుసుమలు మనకు బాగా దొరుకుతాయి కదా, కుసుమలు ఈ ఏరియాలో కూడా బాగా వంతాయి. అందులో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఉన్నది చూసిర్రా. నాకు అందుకే ఎప్పుడు అర్థం కాదు, నూనె పట్టేటోళ్ళు నూనె ఫ్రీగా పట్టిస్తారు, కేక్ మాత్రం ఉంచుకుంటారు. అవి ఎందుకంటే వెనకటి నుంచి పద్ధతి ఉన్నది, తౌడు తీసుకొని బియ్యం ఇచ్చినట్టు ఇట్లా. సో వాళ్ళకి తెలుసు అది ఎక్కడ పోతుంది, ఏం చేస్తుంది అనేది వాళ్ళకి ఐడియా ఉంది. తర్వాత ఇది కౌడంగు, ఇదైతే మనకు తెలుసు, గోమాత మనకి ఇండియన్స్కి తెలిసినంత వరకు తెలియదు. సో పెండని ఎన్ని విధాలుగా వాడవచ్చు మన జీవన శైలిలో అంటే, ఇల్లు అలుకుడు కాడికి మొదలుపెట్టి పిడకలు చేసుడు, ఎరువు లెక్క వాడు, కంపోస్ట్ చేసుడు, డైరెక్ట్ పెండను వాడు. సో అన్ని పద్ధతులలో మనం చూసేది ఇంట్లో కూడా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి. ఇదే కాకుండా బియాండ్ కొన్ని ఉంటాయి యాక్చువల్గా మైక్రోబ్స్, మనకి ఎన్రిచ్డ్ మైక్రోబ్స్ అంటాం కదా. ఈవెన్ బయోగ్యాస్లో వేయాలంటే ఫ్రెష్ పెండని వేయాలి, వేస్తేనే మైక్రోబ్స్ అలా పోతాయి, మీథేన్ జనరేటింగ్ మైక్రోబ్స్. ఈవెన్ వేస్ట్ డికంపోజర్ అనేది కూడా ఇండ్లున్న బ్యాక్టీరియాతో తయారు చేసింది, ఒక 4-5 బ్యాక్టీరియాలను పక్కకు తీసి వాటితోటి మళ్ళీ అందరికి అమ్ముతారు ఇంత, అది చల్లితే తొందరగా డీకంపోజ్ అవుతుందని అది. సో అట్లా మళ్ళీ న్యూట్రియంట్ కంటెంట్ ఇవన్నీ ఉంటాయి మనకు. ఆర్గానిక్ ఫర్టిలైజర్ చేసుకోనికి బెస్ట్, అందుకే అందరూ ఆవు కావాలని తిరుగుతారు. మరి చాలా మంది నాటావే కావాలి, లోకల్ ఆవే కావాలని ఇంకోటి తిరుగుతారు. అంటే లోకల్ ఆవు లోకల్ గడ్డి తిని లోకల్ మట్టిలో ఉన్న సూక్ష్మాలను కడుపులకు పోయి, కడుపులకి మళ్ళీ పెండలకు వచ్చి ఆ లోకల్ మైక్రోబ్స్ నా పొలానికి మంచి చేస్తాయని ఒక బిలీఫ్. నేను అనేది లోకల్ మైక్రోబ్స్ ఉంటే లోకల్ ఎక్కడో నువ్వు దానికి అవకాశం ఇస్తే వచ్చాడో కూర్చుంటాయి లాజికల్గా. ఇది కూడా ఉన్నది ఉల్టా, నాటావు అని మనం అంటాం కానీ బట్ దానికి అవకాశాలు అంటే ఆ ఫుడ్ కానీ, ఆ సెక్యూరిటీ కానీ, లైక్ బయోచార్ లాంటివి కానీ ఇలాంటివి ఇస్తే అవి ఉంటే గాలిలో కూడా వస్తాయి, నీళ్ళలో కూడా వస్తాయి. ఈవెన్ ఒక పిట్ట కూడా తెచ్చాడు వేయచ్చు దాని కాళ్ళ మట్టితోటి. ఎన్నో విధాలుగా అది మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లా కూడా అవుతుంది. సో ఇది తర్వాత కంపోస్టింగ్ ఇవన్నీ చేస్తున్నాము, డైరెక్ట్లీ ఫర్టిలైజర్ లెక్క కూడా వాడచ్చు, కౌడంగ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇందులో కూడా మనకు రకరకాల జీవాలు, అంటే కవ్వు ఒకటే కాదు కదా, మనకు అన్ని జీవాలు ఉంటాయి మనకు చుట్టుకుంటున్నది. ఇందులో ఏది ఎక్కువ శాతం ఉంది, ఇప్పుడు కుందేలను వేస్తే మరి నత్రజని ఎక్కువ ఉన్నది, కుందేలను వేస్తామా మనం, ఉన్న కుందేలను దంపక తింటారు రాత్రిపూట ఉచ్చలు పెట్టి, అవి పెడతారు కదా రోడ్ల పోండి టార్చ్ లైట్లు పట్టుకొని. సో అవి పెట్టుకొని తింటుంటారు. మరి ఇక చికెన్లో బాగానే ఉన్నది, ఫాస్ఫరస్, పొటాషియం ఉన్నది. ఈ అఫ్కోర్స్ వేరియబుల్ ఉంటాయి, ఏవో స్టాండర్డ్స్ నేను తీసుకున్నా కానీ ఇదే పక్కా అని అనొద్దు, మీరు శాంపుల్ అనాలిసిస్ ఇస్తే కొంచెం తేడాలు వస్తాయి. బట్ ఓవరాల్గా అనేది కొన్ని ఎవరో అనాలిసిస్ చేసి నేను చూపెడుతున్నా అది.
తర్వాత ఇది కౌడంగ్ ఇది అప్లై చేస్తాం ఆయిల్ కేక్. సో అయితే ఇది రేషియో ఎంత ఉండాలనేది గట్టితనంగా మనం చేస్తే కౌడంగ్ ఆయిల్ కేక్ రేషియో 4:1 అనేది ఒకటి వచ్చింది. ఓకే, కౌడంగ్ 4. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను పర్యావరణవేత్త లెక్క పనిచేసినప్పుడు ఆయిల్ అనేది మీకు నీళ్ళలో పడితే కూడా, మీరు చూసి ఉంటారు ఎప్పుడన్నా మనకు షిప్పు ట్యాంకర్ గుద్దుకొని నూనె అంతా సముద్రంలో పడిపోయిందని అంటాం కదా, అది మొత్తము ఎంత పొల్యూషన్ చేస్తాయంటే ఆయిల్ అనేది ఒక లేయర్ లాగా అవుతుంది. అయినాక దానికి మొత్తము ఆక్సిజన్ కానీ అన్నిటిని ఆపేస్తుంది. తర్వాత ఒక్క చుక్క ఆయిల్ కూడా 1,000,000 చుక్కల నీళ్ళని ఖరాబ్ చేస్తుంది. మామూలు ఆయిల్ చెప్తున్నా, పెట్రోలియం ఏ ఆయిల్ అయినా కానీ దానికి ఆ గుణాలు ఉంటాయి అన్నట్టు. మీరు కూడా ఏమన్నా కాలువలో కానీ బాయిలో కానీ 1 లీటర్ నూనె వేయండి, ఏమైతే నీళ్ళు ఖరాబ్ అవుతాయి ఆ టైపు. సో అందుకే ఈ రేషియోస్ అట్లా వచ్చినాయి. అతిగా వాడొద్దు, వాడితే మళ్ళీ ఉన్న చెట్లు కూడా పోతాయి. ఈ నీళ్ళు పోసేటోళ్ళు స్టైల్గా పోస్తుంటారు మగ్గులతో, చూడబుద్ధి అవుతుంది మనకు. ఇన్ని పోయిండు అని పోయిండు అని మంచిగా స్టోరీ టెల్లింగ్ లాగా ఉంటుంది నాకైతే. కానీ అతిగా పోయొద్దు అనేది, అందుకే నేను 2 పెట్టుకోండి ఎప్పుడు. ఓదానికి ఎక్కువ పోయిండు, ఓదానికి తక్కువ పోయిండు, కొంచెమే పోయండి, ఇంకోదానికి పోయకండి. ఈ 5 చెట్లను చూసాడండి, 4-5 చెట్లను మీకు పర్ఫెక్ట్ తెలుస్తుంది. అది చేయం. ఓ తులసి చెట్టు ఉండే, ఒక కరేపాకు చెట్టు ఉండే, ఒక దానిమ్మ చెట్టు ఉండే, అన్నిటికీ పోసుడే. ఏ లెక్కతోడు వస్తారు కూడా చెప్పరు. ఎక్స్పెరిమెంట్ చేయండి, ఎందుకు చెప్పాలి? నేను అనడం కాదు, ఉన్నమాట చెప్తున్నది. వేర్ వీఆర్ ఫెయిలింగ్ అనేది అంటే ఆప్టిమైజేషన్ అంటాం. నాకు మిరాకిల్ ఏందంటారు, మరి ఇంకొకరికి ఎందుకు కాదు? అదే ఛానల్ చూసిన వాళ్ళు అదే ఛానల్ చూస్తారు, ఇంటికి వచ్చి అదే పిచ్చిగా చేస్తారు. నీకేమో మహాద్భుతం అవుతుంది, మరి నాకెందుకు కాదు? ఇది చేస్తలే, ఇది అది చేస్తే చెప్పనీకి అవుతుంది అది. తర్వాత ఫర్మెంటేషన్ ఆఫ్ ఆయిల్ కేక్, ఇది జనరల్గా అవుతుంది మనకు. అందులో మనం ఏం చేయాలంటే ఆయిల్ కేక్లో బెల్లం, తర్వాత ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ అంటే మనం పెండ ఇలాంటివి కూడా కొంచెం వేస్తే, ఆర్గానిక్ ఫర్టిలైజర్లు ఇవన్నీ కూడా వేస్తే ఫర్మెంటేషన్ అవుతుంది. ఫర్మెంటేషన్ అంటే పులవడం. ఫర్మెంటేషన్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఒకటి కంపల్సరీ చెప్తా. ఇది వాటర్, నీళ్ళు మనం తర్వాత కలుపుకోవాలి. ఫస్ట్ ఫర్మెంటేషన్ చేయడానికే తక్కువ నీళ్ళు పోసినా సరే అది ఫర్మెంట్. ఇప్పుడు మామూలుగా ఒక కేక్ తీసుకున్నాము, ఏది గ్రౌండ్ నట్ కేకు, అది 1% తీసుకున్నాం, 5% నీళ్లు పోసినాం. పోసి డబ్బాలో పెట్టి ఒక 24 గంటల్లో చూస్తే అది మొత్తం డబ్బా నింతుంది. మీకు 10 లీటర్ల డబ్బా అంత ఎత్తు అవుతుంది, అర్థమైందా? ప్లస్ మెత్తగా అవుతుంది. ఏది మన పురి అంటాం కదా మనం మామూలుగా, ఏదైనా పిండి నీళ్ళల్లో బాగా చేస్తే ఎట్లుంటుంది బజ్జీలు వేసుకోనికి, ఆ టైప్ అవుతుందా లేదా? సో దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ డైల్యూషన్ చేస్తాం ఇట్లా. అంటే అప్పుడు ఏం చేయాలి మనము, ఇవన్నిట్లో కూడా పర్సంటేజ్ ఆఫ్ ఇదే జాగరీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా జాగరీ ఇవన్నీ నేనైతే మామూలుగా బయోచార్ కంపోస్ట్లు చేసినప్పుడు 1 టన్నుకి 1 కిలో కావాలంట ఫర్ ఎగ్జాంపుల్. ఇక అట్లనే కొంతమంది 100 కిలోలు మనం చేసిన ఉంటే 1 కిలో ఇవ్వమని అంటారు కొంతమంది. ఇట్ వేరీస్. యాక్చువల్గా జాగరీ ఏం చేస్తుంటే ఇమీడియట్ బూస్ట్ చేస్తుంది. యాక్చువల్గా మొలాసిస్ తెచ్చి కూడా నేను పోయొచ్చు, కానీ కిల్ కూడా చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేమైతే సడన్గా జీవాలు పుడతాయి, పుట్టంగానే వాటికి ఆహారం ఉండదు, ఏముండదు, చచ్చిపోతాయి. చచ్చిపోయిన జీవాలు మొత్తం కంపు చేస్తాయి. చచ్చిపోయిన శవాలు కదా అవి, శవాలు కంపు చేయకపోతే ఏం చేస్తాయి? అది ఇంకా నెగిటివిటీ అవుతుంది, అసిడిక్ అవుతుంది. ఫర్మెంటేషన్లో ఏదైనా సరే ఎక్కువ అయినప్పుడు అనరోబిక్ కండిషన్స్లో అది యాసిడ్ లెక్క అవుతుంటుంది. మీకు యాసిడ్ మంచిదా? మంచిది కాదు కదా. సో అందుకనే ఒకవేళ మీరు ఇవన్నీ చేసినా ఫైనల్గా మనకు బతికున్న జీవం కంటే సచ్చిన జీవం ఎక్కువ మేలు చేస్తుంది అనేది ఒక సీక్రెట్ తెలిసింది. అంటే ఇవి పుట్టాలి, తినాలి, సావాలి. చచ్చినాక దాంట్లోకి వచ్చిన జ్యూస్ నా చెట్టుకు అందుతుంది. అర్థమైందా? ఇది లాజిక్ అన్నట్టు ఎక్కువ మట్టుకు. బట్ అది ఇచ్చే ముందు నేను ఒకటి చెప్తా, ఏడన్నీ ఇవ్వండి మీరు. ఫైనల్గా మనం ఇచ్చే దాంట్లో ఇంకా వేరే కూడా కలుపుకోవచ్చు, కంపోస్ట్, గ్రీన్ మెన్యూర్ అన్నీ కలుపుకోవచ్చు. అందులో మన లిక్విడ్స్లో ఏమైనా చేసుకోవచ్చు, ఎన్నో రకాలు ఉంటాయి పద్ధతులు. ఇచ్చేటప్పుడు మాత్రం ఒక 2-3 రోజులు ఫుల్ ఆక్సిజన్ ఇవ్వండి దానికి. ఆల్రెడీ పోయినాయి, సచ్చినాయి, అవి అయిపోయినాయి. అనరోబిక్ అయిపోయింది. అనరోబిక్ అంటే ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో పుట్టిన జీవాలు, దాని చరిత్ర అయిపోయింది. ఫుల్ ఆక్సిజన్ మాత్రం ఇవ్వండి.
ఇచ్చినాకనే వాడండి. ఇది చాలా మంది చెప్పారు, ఉన్నమాట నేను చెప్తున్నాను. ఆక్సిజన్ ఇవ్వకుండా మనము బయోగ్యాస్ది కూడా స్లరీ డైరెక్ట్ పోసినట్టు అట్లా చేస్తే కష్టం. ఇది ఫండమెంటల్ అది. ఎందుకంటే ఏరోబిక్లో మంచి జీవాలు ఉంటాయి, అనరోబిక్లో ప్యాథోజన్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. హాని చేసేటివన్నీ అనరోబిక్లు ఉంటాయి. మన ముక్కు దేవుడు ఎందుకు ఇచ్చిండు? మంచిని గుర్తుపట్టడానికి ఎక్కువ ఇచ్చిండా, చెడుని గుర్తుపట్టడానికి ఎక్కువ ఇచ్చిండా? దేవుడు చెడుని గుర్తుపట్టడానికనే ఇచ్చిండు, మంచిని కాదు. ఆక్సిజన్ వస్తుంటే ఫీల్ కాం మనం. ఆక్సిజన్ స్మెల్లే తెలియదు నీకు, తెలుసా మన ఆక్సిజన్? చెడుని గుర్తుపట్టడానికి ఇచ్చిండు. చెడు ఎందుకు గుర్తుపట్టాలి? చెడు ఉంటే నా ఆరోగ్యానికి చెడు కాబట్టి. మీకు అందుకే ఇలాంటి పులిసిపోయినవి చేస్తే గప్పున కొడుతుంటుంది ఎవరన్నా. మనోళ్ళు కొన్ని ఫామ్లలోకి వెళ్తే ఇటు ఈ కాషాయం అటు ఆకాశయం అది ఇది అన్నీ వమ్ము కంపు అంటే వాసన కొడుతూనే ఉంటుంది రా నాయన. అంత అనరోబిక్లో నువ్వు కూడా పోతావు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత గాలి వస్తుందంటే అసలు నీ మీద కేసు పెడతారు. ఎంఆర్పి ఇది మెజర్మెంట్ రిపోర్టింగ్ అండ్ వెరిఫికేషన్ సాఫ్ట్వేర్లు వస్తాయి ఫ్యూచర్లో. ఇంత గాలి ఎందుకు వదిలినావు, ఇంత కార్బన్, ఇంత గ్రీన్ హౌస్ గ్యాస్ వదిలినావు అనే లెక్క కూడా వస్తుంది మళ్ళీ. అట్లా కూడా అవుతుంది. అట్లా ఓనియద్దు కదా మనము. సో ఇవి ఆలోచన చేయాల్సిన అంశం. సో ఇదొక్కటి నేను చెప్పాలనుకున్న ఓవరాల్గా. అంటే ఫండమెంటల్స్ ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం అనే దానికి కథలు చెప్పుట్లో బాగున్నాం, కానీ ఈతోలు మరి ఫాలో చేస్తే వాళ్ళకి ఆ రిజల్ట్స్ ఎందుకు వస్తలేని దాంట్లో చెప్పిన. బబుల్స్ మీ దగ్గర అక్వేరియం ఉందా? లేకపోతే బాగా ఛాయ్ తయారు చేస్తారా? కాఫీ తయారు చేసేటోళ్ళు లోటలోటి ఇట్లా అంటారు కదా, మగ్గులు తీసుకొని కింది కిందికి చేసుడు ఒక పద్ధతి. లేదా కట్టెలు తీసుకొని బాగా ఇట్లా అనుడు. లేకపోతే నన్ను ఇట్లా తిరిగేటట్టు చేయాలి. ఎత్తు మీద టంకి పెట్టి కిందికి నీళ్ళు వచ్చేటప్పుడు ఇట్లా ఇట్లా అయి రావాలి. లేదా రాళ్ళు గీళ్ళు వేసి ఇట్లా దుంకేటట్టు చేయాలి. లేదా అక్వేరియంలో బబులర్ దొరుకుతుంది, ఒకటి చిన్న మోటార్ ఉంటుంది, అది పెడితే అందులోకించి ఇట్లా వస్తాయి బబుల్స్, కంటిన్యూస్ వస్తుంది. కింద పెట్టి స్టోన్ లాగా ఉంటుంది, కింద పెట్టేస్తే ఇవి వస్తూనే ఉంటాయి బబుల్స్. అట్లాంటివి పెట్టుకోవచ్చు. అవి 24 hours పని చేసినా ఖరాబ్ కావు. అక్వేరియంలో ఎప్పుడు పని చేయాలని తయారు చేస్తారు, లో కాస్ట్ కూడా ఉంటాయి. సో అవి పెట్టుకున్నా మీకు పని అవుతుంది. సో అది చేయాలి. చాలా మంది అదొక్కటి చేస్తలేరు. నేను అనరోబిక్ కండిషన్లో మీరు ఇది ఫర్మెంటేషన్ చేసేది దాన్ని నేను తప్పు పడతలేను, కానీ ఇచ్చే ముందు ఇది చేసిండి అని చెప్తున్నా. నేను అనొద్దు, కానీ వైన్ తాగేటోళ్ళు ఉంటారు చూసిర్రా, వైన్ కూడా ఓ రకంగా అలా ఎన్నో ఏళ్ళు పెట్టి ఉంటుంది, ఇట్లా తిప్పుతారు. ఏమనంటే బ్రీతింగ్ అంటారు. ఈ మాటలు మాట్లాడొద్దు నేను, కానీ మనుషులు కూడా అవన్నీ చేస్తారని చెప్తున్నా. నేను ఉన్నమాట ఏనో దగ్గర పద్ధతులు ఉంటాయని చెప్తున్నా. అట్లా ఇది ట్రెడిషనల్ బయోచార్ యూసేజ్ మనకి. ఇది ఎందుకంటున్నా అంటే ఇంతకుముందు మీకు చెప్పిన కొన్ని అంశాలు కవర్ అయినాయి, బట్ మన జీవన విధానంలో ఆల్రెడీ ఇది భాగమైన దానికి ఎన్ని ఉన్నాయి అనే దానికి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ స్పిరిచువల్ కాడికే మొదలు పెడదాం. బొగ్గులేని దేవుడు ఉంటా? అన్ని దేవుళ్ళ దగ్గర అగరబత్తి ఉంటుందా? అగరబత్తిలో బొగ్గు ఉంటుంది. మీరే ఫకీరుల దగ్గర పోయినా బొగ్గుల మీద వేసి ఇట్లా అంటారు, చూసిరా? బొగ్గులే ఉంటాయి, బొగ్గుల మీద ఇట్లా అంటారా లేదా? తర్వాత మనం యజ్ఞాలు యాగాలు చేస్తే బొగ్గు వెళ్తుంది, బూడి వెళ్తుంది, రెండు వెళ్తాయి. అవునా కదా? వెళ్తాయా లేదా? యజ్ఞాలు యాగాలు ఏమని చేయండి, పొత్తిళ్ళు కడతారు, ఫుల్ మంట పెట్టి పొగ పెడతారు, అప్పుడే సున్నం వేసినాం అని కూడా చూడరు. ఆడ చేసేది బొగ్గు బూడిదనే. అది చేస్తేనే మంచిగా ఉంటాము అని చెప్పి కొత్తింట్లో కొయ్యటలు చేస్తారు. అంటే ఆఖరికి చనిపోతే కాలబెట్టేది కూడా మనం బొగ్గు కానికనే కాలబెడుతురు. మంచి మాట. ఇంత పెద్ద మనిషిని బొగ్గు చేస్తుడేందంటారా? అది సీఎం కానీ పిఎం కానీ ఏదో కొంతమంది మేధావులు, పివి నరసింహరావు లాంటి వాళ్ళు పాపం చక్కగా కాలబెట్టలే, కట్టెలు తక్కువైనాయి. కానీ ఫైనల్గా అందరినీ బొగ్గు చేయనికైనా కూర్చుంటారు మనోళ్ళు. అవునా కదా? అందుకే నువ్వేమవుతావు అని అడుగుతాంగా చాలా మంది పిల్లల్ని. నేను అదైతే ఇదైతే అంటే ఫైనల్గా వాళ్ళకు ఇంకా దతాయించిరు అనుకో, బొగ్గు అయితే అనాలి. మరి ఇంకేముంది ఆన్సరాడా? ఎన్నైనా గదే అవుతాం కదా. బట్ ఆ బొగ్గు అనేది యూజ్ అవుతున్నాం అనేది పాయింట్. అట్లీస్ట్ నేను బ్రతుకున్నప్పుడు నలుగురికి పనికి రాకపోయినా నేను చచ్చినాకనన్నా నా బొగ్గు రూపంలో మీరు ఆ తీసుకెళ్ళి అస్తిష్కలు ఏడైతే చేస్తారో అది ప్రపంచానికి మంచి చేస్తున్నది. ఎన్నేళ్ళు చేస్తుంది?
బతికిన 50 ఏళ్ళు 70 ఏళ్ళు 100 ఏళ్ళు ఏం చేయలేదు, కానీ కనీసం 100 ఏళ్ళ నుంచి 1000 ఏళ్ళు పక్కా చేస్తుంది. మంచి మాటనా? సో పోయిన వాళ్ళు మంచోళ్ళ, బతుకున్న వాళ్ళు మంచోళ్ళ? పోయిన వాళ్ళే మంచోళ్ళు కదా, అందుకే అంటారు ఎంత చెడ్డోడైనా ఒకసారి ఆడ కాల్చి ఇంటికి వస్తుంటే మంచోడు ఉండే అంటారు. అప్పటిదాకా వీక్లాడిన వాళ్ళు కూడా పోయిన వాళ్ళు ఉన్నది. అప్పటిదాకా తిడతారు, బతుకున్నప్పుడు ఆ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం మంచోడు ఉండే అని అనుకుంటూ వస్తారు కదా, ఓ మాట ఆ టైప్ అనుకోండి. ఏదో కానీ రీజన్ అయితే ఉన్నది అని అంట. అదే కాదు, ఫెస్టివల్స్ ప్రతి పండగకి మనం కాల్చే అలవాట్లు పెట్టుకున్నాం. మీరు భోగి మంటలు అనండి, అన్ని చెత్త చెదారము కట్టెలు అన్నీ తెచ్చి కాలుస్తామా? దీపాలు కూడా కాల్చుడే, పటాకులని కాదు, ఒరిజినల్గా కాల్చుడు. తర్వాత దసరా కాల్చుడు, రావణాసుని కాల్చినా మనం ఏది కాల్చినా కాల్చుడు. అట్లా మీరు ఏ పండుగలన్నా చూడండి, కాల్చుడు అనేది ఒక అంశం ఉన్నది. మంట పెట్టి కాల్చేది ఒక అంశం ఉంది. ఆ అంశంలో కూడా ఇవన్నీ అంశాలు వస్తాయి, 4 వస్తాయి. 4 బొగ్గు కూడా ఒకటి. పొగ మంచిదా చెడ్డదా? మీరు చాట్ జీపీటీ లెక్క నా బ్రెయిన్ని అరువు తీసుకొని చెప్పేస్తారు ఏమో కొన్ని, కానీ బట్ కరెక్టే మీరు అన్నది. యాక్చువల్గా పొగ ఏందనంటే కొంచెం మంచిది, అందుకే మనం దేవునికి పొగ పెడతాం పాపం. లేకపోతే అందరు దేవుళ్ళకి ఇప్పటి క్యాన్సర్ వచ్చి ఉంటుంది. దగ్గుకుంటే ఇంటికి పోయి ముక్కులకేంచి అదే వెళ్తుంది, చెవులకేంచి అదే, అన్నిట్లకేంచి వెళ్తుంది. వాళ్ళు ఇంటికి పోవాలి కదా. మళ్ళీ మన మేడంలు ఉంటారు కదా, అంటే దేవతలు, అలా అడుగుతారు కదా, ఏమయ్యా స్వామి నల్లగైనా అంటే, ముందే నేను నల్లోని ఇంకా నల్ల చేసిరు వీళ్ళు, పొగ పెట్టిరు, బొగ్గు బూడిద అన్నీ ఉంటాయి కదా, అన్నీ అవే వెళ్తాయి. ఫైనల్గా కాలుస్తే బూడిదనే కదా వెళ్ళేది అనుకుంటూ పోతారు. దానికంటే ఎక్కువ నా భయం అంతా పూజారులు చచ్చిపోతారు తొందరగా. కానీ దేవుడు అంటే బ్రీతింగ్ చేస్తాడో లేదో కానీ, దేవుడు అంటే బ్రీతింగ్ చేస్తాడో లేదో కానీ ఈడేమవుతుందంటే పూజారులు పాపం ఫుల్ బ్రీతింగ్ చేయాలి కదా. చిన్న గర్భగుళ్ళన కిటికీలు ఉండే ఒకటే డోరు. అందుకే పొగ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, పూరి గుడిసె ఉన్న వాళ్ళకు పొగ ఒక మంచి ఆయుధం. ఎందుకనంటే ఆ గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డిలకేంచిది పోతుంది, పోయినప్పుడు నా పురుగు ఉండదు, పాము ఉండదు. అట్లనే ఈ టర్మైట్స్ అంటాం కదా, చెదలు, ఆ చెదలు తినేయి. లేదా ఇత్తనం మీద ఏలాడేసుకుంటారు, ఆ ఇత్తనం ప్రిజర్వ్ అవుతుంది. అర్థమైంది కదా? ఇత్తనాలు ఇప్పుడు జొన్న కంకులు ఉన్నాయనుకో, ఏలాడేస్తారా లేదా? సో అట్లనే ఇల్లు శుద్ధి అవుతుంది. ఎప్పుడు పెంకుటింట్లకించి కూడా పోతుంది, గుర్తుపెట్టుకోండి. మన మిద్దెలు కాదు, సర్కారు మిద్దెలు కాదు, చెత్తలతోటి చెత్త అయినాం మనం. ఇంట్లో ఏమవుతుంది, ఉల్టా అవుతుంది. పొగ దూరితే ఫ్యాన్ వేస్తే కథమే మనిషిగా, ఆ పొగ దాగి అవుట్ అవుతాడు. కానీ వెనకట్టుకున్న ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్లో ఇండ్లల్లో పొగ అనేది ఒకటి ఎలిమెంట్, గుర్తుపెట్టుకోండి. అప్పుడు జనాలు తక్కువ, వాళ్ళు విడుదల చేసిన పొగ కూడా ప్రపంచంలో పెద్ద గ్లోబల్ వార్మింగ్ అనేది లేదు. వాళ్ళు వీటిని చెట్లకి సరిపోతుంది, అంటే లాజికల్ కాదు, పెద్ద నెగిటివ్ కాదు, అవునా కదా? సో అట్లా ఒకప్పుడు ట్రెడిషనల్గా అవన్నీ ఉండే, బట్ ఇవన్నీ భాగమని చెప్తున్నాను నేను మన లైఫ్ స్టైల్లో. సో అట్లనే మనకి ఇక్కడ మిగతా ఏమొచ్చినాయి? సరే, నిన్న మొన్న బొగ్గు ఎవరు తిన్నారు చెప్పుండి? మీ దాంట్లో బొగ్గు ఎవరు తిన్నారు? ఎప్పుడు తిన్నారు? ఎట్లా తిన్నారు? తినడం అంటున్నా, తినడం వేరే, తోముడు వేరే, ఉంసుడు వేరే, తినుడు వేరే. అది తెలియదా? ఉంసుడు తోముడు. తందూరు రోటీ తిన్నారు. తందూరు రోటీలో పుట్టుమచ్చలు అయినాయా రొట్టెకు? అవి తిన్నారు. ఆ పుట్టుమచ్చ తిన్నందుకు ఆ రోజు మసాలాలు బాగానే ఉంటాయి. మీకు ఏ దాబాలో చూసినా ఆయిల్ తేలుతుంది, ఇట్లా చూసిర్రా? నేను దీన్ని ఎట్లుంటా అనుకుంటా, కానీ ఆ తందూరు రోటీ నాకు విరుగుడు. ఆ బొగ్గు ఉంటుంది కదా, అది కూడా కొంచెం పోయింది కదా, ఆ బొగ్గుతోటి ఇది తిన్నందుకు కనీసం కొంచెం విరుగుడు అయింది నాకు. ఇది లెక్క, అర్థమైంది కదా? అట్లా మీరు ఫుడ్ కూడా తింటూరు అనేది పాయింట్. నేను ఎన్నడూ బొగ్గు తినలేని స్టైల్ కొట్టేటోళ్ళకి చెప్పుండి, నువ్వు కావాలంటే కాస్ట్లీయెస్ట్ ఫుడ్లో బొగ్గు ఇంకెక్కువ ఉంటుంది అనేది పాయింట్. బార్బెక్యూలు అంటాం కదా, ఇట్లా బార్బెక్యూ నేషన్ అని, నేషనే చేసారు దాన్ని, కాల్చుకొని తినుని వాడు నేషన్ అంటాడు దాన్ని. తర్వాత ప్రిజర్వింగ్ ఫుడ్లో కూడా ఇది పెద్ద అంశం. నేను ఈ మధ్యన చెప్పిన మామిడి పండ్లు ఉంటాయి కదా, మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇప్పుడు మామిడి పండ్లు ఉన్నాయా, ఒక డబ్బాలో సేమ్ మామిడి పండ్లు ఒక 10 కిలోలు తీసుకోండి, ఇంకో డబ్బాలో సేమ్ మామిడి పండ్లు ర్యాండంగా. ఒక మామిడి పండ్లో మొత్తం బొగ్గేయండి, కింద ఏడనేయండి, మొత్తం నింపేయండి, కింద మీద సందులలో మొత్తం ముక్కలు గిక్కలు అన్నీ వేసేయండి, ఫ్రెష్ బొగ్గు.
ఇంకో దాంట్లో ఏమి వేయకండి, మామూలుగా పెట్టండి. రెండింటిని టేపేయండి. ప్రతి 10 రోజులకు ఒకసారి చూడండి ఏది ఫ్రెష్గా ఉందో చూడండి. వెనకటికి కూడా అత్తగారింటికి పోతే పొతం చేస్తారు కదా ఏదో ఒకటి, మిగిలింది కాబట్టి అల్లుడు అని కట్టిస్తారు. ఆయన జంగల్లోకేం పోవాలి, ఏడికి మళ్ళా పోవాలి కదా. ఈ వాసనకు ఏ క్రూరజీవి వచ్చి అల్లుని తింటుందని చెప్పి అత్త ఏం చేస్తుంది, పొయ్యిలకించి ఇంత బొగ్గు ముక్కలు తీసి పంచగుడ్డు ఉంటుంది కదా, అందులో ఇంత రొట్టెలు పెట్టి ఇంత ఫ్రెష్ అంటే వండని కూడా అవన్నీ పెట్టేసి అందులో ఇంత బొగ్గు ముక్కలు వేసి ఇంత అట్లనే తిననీకి కొంచెం విడిగా పెట్టి అందులో కూడా మళ్ళీ బొగ్గు ముక్కలు వేసి ఇట్లా మూట కట్టి ఇప్పటికి అందుకే వచ్చింది. మీరు మర్చిపోయారు ఎందుకు వచ్చింది అనేది, వెనకటికి అందుకు వచ్చింది. ఇప్పుడు ఏడున్నది, ఎవరు తింటాడు పక్కనోనికి. అందుకే నల్లది పట్టుకొని తిరుగుతారు చికెన్ సెంటర్లు, కనబడొద్దని, దిష్టి కొట్టొద్దని. నల్ల ప్యాకెటే కదా ఇప్పటికీ వచ్చిందా ఇండైరెక్ట్ బొగ్గు. నల్ల రంగు ప్లాస్టిక్ కవర్ పట్టుకొని తిరుగుతారు ఇప్పటికీ. సో అట్లా బొగ్గు చేసి అది మూట కట్టి ఇస్తే అల్లుడు ఇంటికి పోయి మళ్ళీ 2 రోజులు నాన్ వెజ్ తిని అతను చదువుకుంటాడు. అంటే బొగ్గు ముక్కలు అంత పని చేసినాయని చెప్తున్నాను నేను. ప్రిజర్వింగ్. అట్లా నేను ఉప్పు ఎక్కువైంది అనుకో 2 బొగ్గు ముక్కలు వేస్తారు. ఇట్లా మనకు ఫుడ్ ప్రిజర్వేషనే కాదు, దాని స్టోరేజ్ కాదు, దాని ప్యాకేజింగ్ అనండి అన్నిట్లో పనికొస్తాయి. నేను ఓన్లీ మీద చెప్తున్నా, మీ సేఫ్టీ ట్యాంకులు ఇంత బుక్ చేసుకున్నా పనికొస్తుంది ఆ టైపు. తర్వాత క్లీనింగు. మీకు బొగ్గు బూడిద కలిగిన 2 పదార్థాలను కలిపి ఏదన్నా క్లీన్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్. మీకు ఏది కొనే అవసరం లేదు. బూడిదలో ఆల్రెడీ ఆ సోప్ గుణం ఉంటుంది. మీరు చూడండి కావాలంటే బూడిద పట్టుకొని నీళ్ళల్లో వేసి ఇట్లా నుండి సబ్బు గుణం ఉంటుంది, ఉంటుందా లేదా? ఆ బొగ్గు ఉంటుంది. ఈ 2 కలిపింది మీరు వాడితే ఇవాళ రేపు అన్నీ కొంటారు. ఆ బారు ఈ బారు ఒక్క చుక్క వేస్తే మొత్తం ఖతమవుతారు. అందుకే వచ్చినాయి ఈ ప్రాబ్లం. అదే మొన్నదాకా నేను బొగ్గు పట్టుకొని పన్ను తోమితే అనుకుంటే కాల్గేట్ తెచ్చి ఇచ్చాడు తెల్లది. అది ఉమ్మిస్తే ఇంటి ముందటోడు తిట్టిండు ఏంద్రనైనా అని. బొగ్గుతోటి ఉమ్మిస్తే ఎవడేమనలే వెనకటికి. ఎంత గలీజ్ ఉంటుంది చూసిర్రా. పిట్ట పోయింది తెలియదు, మనిషి నోట్ల కింద వచ్చింది తెలియదు. ఉమ్మిస్తే రోడ్ల మీద ఉమ్మిస్తారు చూసిర్రా. ఇక్కడనే తెల్లగా ఎట్లా పడుతుంది. సో అవన్నీ ఉండే పద్ధతులు. సో మళ్ళీ వాళ్ళకి తెలివి వచ్చింది, మనకు రాలే. ఉన్న తెలివి ఓడగొట్టుకొని ఆడికి వచ్చినాము. ఇప్పుడు వాళ్ళకి తెలివి వచ్చి అది అమ్ముతుర్రు, మళ్ళీ మనం ఆడికే పోవాలి. అర్థమైంది కదా లాజిక్? మంచిదే కదా. ఏం మంచిది, పైసలు ఎక్కువయ్యి. ఆ బొగ్గు కలిపినందుకు ఇంకా 2 రూపాయలు ఎక్కువ పెట్టాలంట. అదేందో లెక్క. ఆ షాంపూలో బొగ్గు చేసినందుకు 2 రూపాయలు ఎక్కువ పెట్టాలంట. సబ్బులో బొగ్గు చేసినందుకు 2 రూపాయలు ఎక్కువ పెట్టాలంట. వెనకడికి 1 రూపాయి లేనిది మన పని అయ్యింది. ఇప్పుడు మళ్ళీ దానికి బొగ్గు కలిపిండని ఎక్కువ వేయాలంట. ఆ ఉన్నాళ్ళు వాటిని జడగొట్టింది నువ్వే, మళ్ళీ పాత తెచ్చి పైసలు ఎక్కువ వసూలు చేసేది నువ్వే. అదే బిజినెస్ అంటారు. మనకేం తెలియలేకపోయా, ఉన్న తెలివి ఓడగొట్టుకున్నాం. సో మెడిసిన్స్లో కూడా ఉంటుంది. మీరు ఫారెన్ పోతే ఏ మెడికల్ షాప్ పోయినా నాకు బొగ్గులు కావాలంటే ఇస్తారు, తినే బొగ్గులు మింగేటి. మనోళ్ళ దగ్గర పోయి అడిగితే నన్ను మాత్రం పిచ్చోని చూసినట్టు చూస్తారు. మన మెడికల్ షాపులు ఉంటాయి కదా, నాకు బొగ్గు కావాలంటే ఇట్లా చూస్తారు కిందికి. అర్థమైందా? అది. సో అందుకని మనం వాడవచ్చు మ్యాట్రెస్. నేను ఇవాళ రేపు హాస్పిటల్లో ఏంటి ఎక్కువ వాడా, ప్రాణాలు పోయేదాన్నే కదా ఎక్కువ. ఏడగొడతామో కానీ పోయేది మాత్రం హాస్పిటలే. మనకు డిసైడ్ అయినాం కదా. అది ఉన్నది, 2 అయినాయి, లింక్ అయినాయి. అదే జన్మభూమి అదే, పోయే భూమి అదే. జన్మభూమి అంటే బిడ్డే కదా. నాకు తెలిసి జన్మభూమి అన్నోళ్ళంతా హాస్పిటల్ గోడలకు పెయింట్లు వేయాలి ఖుషీగా, ఇదే జన్మభూమి అని. ఊర్లో ఎందుకు కుట్టినారు నాయన? జన్మభూమి అంటే అది కదా. ఏ హాస్పిటల్ కొడితే అదే నీకు జన్మభూమి. సో అక్కడ కూడా మ్యాట్రెస్ అంటే పర్పుల్ ఉంటాయి చూసిరా ఐసీయూలో. అందులో ఫుల్ నిండుతుంది శవాలతోటి ఐసీయూలో. ఎందుకంటే రోజు ఒక శవం అన్న లేస్తుంది ఒక ఐసీయూలో. మళ్ళీ కొత్త పేషెంట్లు వస్తారు, అది సీరియస్గా ఉన్నోళ్ళు. వాళ్ళకి ఏం తెలియదు, మూత్రం ఏడ వస్తుండో తెలియదు, ఏడు ముస్తుండో తెలియదు, అయ్యే దెబ్బలు తాకిన వాళ్ళకి ఏడేం కారుతుందో తెలియదు. అవన్నీ వెళ్ళకపోతే మన డిఎన్ఏ పర్పులకు పోతుంది. మళ్ళీ అలా వండ పెడితే మంచిగా ఎట్లయితాడు? నాసంటాడు చక్కగున్నోడు పోతే నువ్వు బయటికి ఐసీయూ ఇది అన్ని మసాలా అన్నీ ఉన్నది. నాసంటాడు పోతేనే వాళ్ళకంట నేను అన్యాయం చేస్తానంట, లేదా నీకేదో రోగం వస్తుంది నన్ను అంటారు ఉల్టా. మొత్తం మసాలా అనే ఉంది కదా. అందుకే ఐసీలో పోయిన వాళ్ళు బయటికి రారు. దాదాపుగా అక్కడి నుంచి అక్కడనే టికెట్ కొట్టినట్టు.
ఇది నేచురల్. కాబట్టి నేనంటున్నా ఐసీ దగ్గర నేను పర్పుల్ తోటి పెట్టుకుంటా. అదేం లేదు, 2 సన్నవి స్పాంజులు దొరుకుతాయి కదా, ఆ స్పాంజుల మధ్యన బొగ్గు పౌడర్ వేస్తా. వేసి ఆ స్పాంజుల్ని ఇవాళ మిషన్ల మీద ఇట్లా ఒక ప్రింట్ కొడితే అతుక్కుంటుంది. సన్నది ఒకటి నాకు రజాయి లెక్క అవుతుంది. ఉంటుందా? అలాకేం చేస్తాడు బయట ఉన్న వాళ్ళకి 200 కోటి నువ్వు ఇది వేసుకుంటే ఎట్లయినా బయటకు వస్తావు అని చెప్తా. అప్పుడు ఏం చేస్తారు, హాస్పిటల్ బెడ్ మీద ఇది వరుసుకుంటారు పోగానే. ఇలా చుట్టాలు ఉంటారు కదా, ఇక దాని మీద నువ్వు ఏం చేసినా కింది కూడా దిగది. కొన్ని రోజులు బతికే అవకాశం ఉందా లేదా? ఇక నేను ఐసీయూ బ్రిక్స్ అని తయారు చేసిన ఇప్పుడు, ఇటుకలే, బొగ్గుతోటి ఇటుకలు, అవి బ్రీతింగ్ ఇటుకలు. ఎందుకంటే సున్నం గిన్నం ఏం లేదు కదా దానికి, డైరెక్ట్ బొగ్గే కనబడుతుంటుంది ఇటుకలల్లో. అవి గుంజుకుంటాయి అన్ని గాళ్ళు. మీకు తెలుసు కదా ఏసీ కోసం ఏది కూడా కుల్లా చేయరు. దాని అర్థం ఏంది, తిరిగిందే తిరగాలని. మీకు కూడా కార్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, బయట గాలి లోపల రావాలని ఇట్లా ఒకటి ఉంటుంది, లోపల గాలి లోపల తిరగాలని ఉంటుంది. ఎక్కువ మంది ఏది కొడతారు? అంత తెలివి ఉంటే బాగానే ఉంటే లోపల తిరగాలే. మన గాలి మనం తీసుకొని పోయినా సరే మన సీట్ల వాసన ఇంకా రావాలి. దాని మీద కవర్ కూడా తీస్తామా కవర్? కొత్త కార్కి ఒక కవర్ వస్తుంది కదా, పీక్తామా దాన్ని? అది అట్లనే ఉండాలి. దీని బెంజిన్ రింగ్స్ అవి ఇవి అన్నీ వచ్చి కార్సినోజెనిక్ అయ్యి ఈ ఎండల బండి పెడితే ఇంకా అవి లేచి మనం ఏసీ వేసే లోపల అవన్నీ మనకు లోపలికి పోయి, సార్ బాగుండే మంచోడు ఏం అలవాట్లేదు క్యాన్సర్ వచ్చి పోయిండు అంటారు. మంచోడు ఏం చేద్దాం మరి, ఇంకా కార్లో తిరిగిండు. అర్థమైంది కదా? సో దానికి కూడా పెట్టుండు బొగ్గు ముక్క. ఆ డాష్ బోర్డ్ ఉంది కదా, మొత్తం బొగ్గు ముక్కలు పెట్టేయండి బెటరు. ఎయిర్ ప్యూరిఫైర్ అని లేని మళ్ళీ ఇంకో క్యాన్సర్ వచ్చేది ఒకటి పెట్టుకొని తిరిగే బదులు బొగ్గు ముక్కలు పెట్టండి. ఒకటి ఆలాడేయండి, ఆడ ముందట ఉంటుంది కదా మనకు అద్దం కింద పిచ్చి పిచ్చి ఆలాడేస్తాం. డైరెక్ట్ బొగ్గు ముక్క వేయండి, దిష్టి అన్న కొట్టదు కనీసం. మస్తు మందికి దిష్టితోటి పోతారు, అవునా కదా? సో ఈ మనకు ఎయిర్ అయితే ప్యూరిఫై అవుతుందా లేదా? సో ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక టూత్ పౌడర్ అయితే చేసుకోవచ్చు, ఈయనే చేద్దాం. మన దగ్గర బొగ్గు ఉంటే ఏముంది, ఇంత ఉప్పు ఇంత లవంగాల నూనె అయితే మంచి టూత్ పౌడర్ అవి అయితే పొద్దుగాలే దోమితే నీ పెన్లు తెల్లే నా పనులు తెల్లే అని కాంపిటీషన్ పెట్టుకోవచ్చు మనం, అవునా కదా? ఈజీగా అవుతుంది. ఉప్పు ఉప్పు ఉందాను బొగ్గు వచ్చింది ఏదో మీద గింత వేసి వాళ్ళు ఎక్కువ పైసలు వసూలు చేస్తారు. కానీ అచ్చం బొగ్గుతో దొరికితే మంచిది కదా, అట్లా ఆలోచన చేయాలి. అది తర్వాత ఈ ఎయిర్ క్వాలిటీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి బొగ్గున్న దగ్గర. మీరు కిటికీలలో పెట్టండి, మంచి బొగ్గు ముక్కలు దొరుకుతాయి కదా, పెద్ద కట్టే కాలుస్తే. నేను పెడితే ఇవన్నీ ఉత్తాయి చెప్తలేను, మా ఇంట్లో పెట్టి నేను చేసి చెప్తున్నా. బొగ్గులు ఉంటాయి మాకు మొత్తం, మా ఫ్రిడ్జ్లు ఉంటుంది, మా బాత్రూమ్లు ఉంటుంది, మా అక్వేరియంలు ఉంటుంది, కిటికీలు ఉంటుంది, చెట్లలు ఉంటుంది, అంతా చేసినోనే. ఇప్పుడు ఇటుకలు కూడా తయారు చేసుకుంది, ఇల్లే కట్టుకుందాం అందులోనే ఉందామని. ఎందుకంటే చాలా మందికి ఇంట్లో ఉన్న పొల్యూషన్ హైయెస్ట్ తెలియదు, దాన్ని ఐసీయూ బ్రిక్స్ అని పెట్టినా. ఇక అది వేరే, దీని దానికి లింక్ చేయొద్దు. ఆవు పెండ వాల్యూ మీథేన్ వస్తూనే ఉంటుంది. ఆ మీథేన్ వేరే, అది మిక్సింగ్ ఉన్నా సరే మీథేన్ వస్తుంది, అది ఆర్గానిక్ కదా, ఎందుకు రాదు? వాసన రాదా? ఆవు కొంచెమన్నా రాదా? ఇప్పుడు బొగ్గు ముక్క పట్టుకొని అనండి, ఆవుది ఏదన్నా కానీ పిడక కానీ ఏదన్నా కానీ అనండి, వర్షం పడ్డప్పుడు అని వస్తుంది, ఉత్తప్పుడు రాకపోయినా వస్తుంది. అది మనకు అలవాటైన వాళ్ళకి అది ఏమనిపించదు కానీ, బట్ అదర్వైజ్ మీథేన్ ఇస్ వెరీ డేంజరస్. గ్లోబల్ వార్మింగ్ అంటే నేను క్లైమేట్ చేంజ్ పర్స్పెక్టివ్లో చెప్తున్నా. మీరు చెప్పే ట్రెడిషనల్ విలువలల్లా నాకు ఆవు మూత్రం కావాలి, ఆవు పెండ కావాలి, గోరోచన్ కావాలి ఇట్లా అంటాం కదా, నేను దాంతో స్నానం చేస్తా అంటే అది వేరే, ఇట్ ఈస్ ఎ మ్యాడ్నెస్. కానీ ఇక్కడ సైన్స్ పరంగా చెప్తున్నా నేను, దాన్ని ఒక డేంజరస్ కూడా చెప్పాలి కదా. దాన్నే బొగ్గు చేసి వాడరాదు, అదే పెండను నువ్వు బొగ్గు చేసి వాడుకో, మంచిది. దాని గ్రేడ్ కూడా బాగుంటుంది, ఫైన్నెస్ కూడా ఉంటుంది. చిన్నప్పుడు నేను పండ్లు తోమిందంటే కట్టెల బొగ్గు తోమకుండే, పిడక బొగ్గుతోటి తోమెట్టాను ఎక్కువ. అది నాకు ఈజీగా ఉండే, తోమడము మెత్తగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, అది తోమడం అల్కగా ఉంటుంది, అది లెక్క అట్లా. సో అట్లా మనం ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి మనం బయోచార్ అని మనము ఉన్నాం కదా ఇప్పుడు ఈడైతే, ఇక మీరు ఏ మెటీరియల్ తెచ్చినా నేను ఫైనల్గా మిమ్మల్ని బయోచార్ చేయడమే నా పని, బొగ్గు చేయడమే నా పని. మీ ఏ ఆర్గ్యుమెంట్ తెచ్చినా కానీ
బొగ్గు మనిషి, బయోచార్ మ్యాన్, ఏమన్నా అన్నాడు, ఉక్కు మనిషి అని ఒక పేరు ఉండే కదా, అట్లా బొగ్గు మనిషి అనే ఇతరు, బొగ్గు సారు, ఇవన్నీ నాకు వచ్చిన పేర్లే ఆల్రెడీ. మీకు కూడా వస్తాయి పట్టుండి, ఇంటి పేరే చేంజ్ అవుతుంది. బాహుబలి లాగా బొబ్బులి అంటున్నారు. అందుకే నేను పుష్ప 3 తీసేవాళ్ళు బొగ్గు సత్తయ్య అని ఒక సినిమా పెట్టాలనుకున్నా. బొగ్గు సత్తయ్య ఫస్ట్ సైకిళ్ళ మీద వస్తాడు, తర్వాత ఒక పెద్ద ఈ మాఫియా కింగ్డమ్ వస్తుంది, బొగ్గు ట్రక్కులు పోతుంటాయి, అందులో ఫైర్ తోటి పని చేస్తుంటారు, నల్లగా ఉంటారు ఇట్లా. ఆ మనుషులు కూడా ఏంటో కళ్ళు మాత్రం ఎర్రగా అగ్నిగోళాల్లాగా ఉంటాయి, వాళ్ళు బొగ్గులు ఇట్లా తీస్తుంటారు, ఎంత బాగుంటాయి షార్ట్స్. ఆ బొగ్గు వేరే మేడం, అమ్మో పొద్దున్న నుంచి దాని గురించి చెప్పిన, దాన్ని దేకండి, అది చేస్తే కథమే. అందులో హీరోయిన్ కూడా పిచ్చిగా డాన్స్ చేస్తుంది ఆ బొగ్గు దాంట్లో, నేనేం చెప్పాలి కానీ. సో అది వేరే, దాన్ని వదిలేసేయండి. ఆ బొగ్గుని ప్రస్తావానికి తేవద్దు, అది రాక్షస బొగ్గు, అది 2070 కల్లా కథం అవుతున్నది, ఆ స్టోరీయే కథం అయిపోతుంది. ఉన్నదంతా తీస్తున్నారు, మనల్ని ఊడుస్తున్నారు, ఇక తీసుడు కాదు ఊడుస్తున్నారు మిగిలినే అని. కాబట్టి అది పక్కన పెట్టేసేయండి. ఆ బొగ్గులా వేరే విషయాలు ఎక్కువ ఉన్నాయి, అది మీకు ప్రాబ్లం అవుతుంది అట్లా. సో ఇది అయితే ఇందులో మనకు సోక్ పిట్స్లో వాడవచ్చు, మీరు ఎలక్ట్రిక్లో కూడా వాడతారు, ఇది అర్థింగ్ అనే దాంట్లో బొగ్గు వాడతారు కదా, బొగ్గు ఉప్పు వాడతారు. సోక్ పిట్ అంటే ఇప్పుడు మన అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి కదా, గుంతలు కొడతాం కదా, అందులో కూడా ఇంత బొగ్గేయండి మంచిది, ఉప్పేయండి బొగ్గేయండి మంచిది, వాసనలు రావు అంతగానము. సో ఇట్లా మనకు ఆల్రెడీ చాలా ఉన్నాయి, నేను చెప్పుకుంటా పోతే ఇది ఒక పెద్ద ప్రపంచం, దీని మీదనే మీరు ప్రోడక్ట్లు చేసి అమ్ముకోవచ్చు. బొమ్మల కాడికే నేను చేస్తున్నా బొగ్గు బొమ్మలు, అర్థమైందా? సో ఇవన్నీ కూడా ఒక ప్రపంచం. సో ఇది కాకుండా ఇన్సెక్ట్ రిపెలెంట్ నేను ఒకసారి ఇట్లనే వరకు ఇస్తే శాంపుల్ పట్టుకపోయి సార్ ఒక మహాద్భుతమైంది అన్నాడు. ఏమైందంటే మా మిస్సెస్ చీమలు వస్తే చీమలకు వేసింది సార్ అంట. ఎందుకు వేసిందంటే చీమల మంది అనుకొని వేసిందంట, నల్లగా పౌడర్ ఉంటే. చీమలన్నీ ఉరికినాయి సార్, ఒక్కట్లేదంట. అవు మరి రిపెలెంట్లా పనిచేస్తాను నేను చెప్పిన, అదో సైన్సు. అంటే అట్లా వేసుకుంటే ఇప్పుడు మన వాళ్ళు సీఎం వచ్చిండని రోడ్ల మీద తెల్లది వేస్తారు, ఒకప్పుడు DDT వేస్తుండే, ఇప్పుడు ఏం వేస్తారు అది తెల్లది, కానీ సున్నం వేస్తారు, ఏం వేస్తారో తెలియదు. పెద్దగా స్టైల్గా అవన్నీ వేసే బదులు నువ్వు బొగ్గు పౌడర్ వేయి, మంచిగా అవుతుంది కదా, పర్యావరణం మంచిగా అవుతుంది. మూత్రాల మీద వేసినాం అనుకో, రోడ్ల మీద మూత్రాలు వచ్చే దగ్గర కదా వేసేది. ఆ బొగ్గు పౌడర్ వేయి, నాసంటోడు ఎవరు లేనప్పుడు అంతా తీసుకొని నా పొలానికి వేసుకుంటే బంగారం పంట అవుతుంది, 2 పనులు అవుతాయి. నువ్వు చాలే ఆ సున్నం గిన్నంతో ఏమవుతుంది, ఎవరి లాభం లేదు. నిజంగా కూడా వాసనలు పోవు, ఈ వాసనలు ఆ వాసన కలుస్తుంది, అర్థమైంది కదా. బొగ్గు చల్లితే ఆ వాసన కూడా ఉండదు, మన మినిస్టర్ సాబ్కి ఏ వాసన రావద్దు కదా, అట్లా చేయొచ్చు కదా. ఓన్లీ తెల్ల షర్టు నల్లగా కావద్దు, బొగ్గు చేతులతో పోయి అన్న అని పట్టుకోవద్దు, గదొక్కటే కదా మనకు కావాల్సింది, గదొక్కటే అవాయిడ్ చేద్దాం. తెల్ల షర్టు మాత్రము తెల్లగానే ఉంచుదాం, నల్లం చేసుకోవాలా అప్పుడేం కాదు. వాళ్ళని కూడా నల్లగా చేద్దాం, వాళ్ళ డ్రెస్సే చేంజ్ చేద్దాం బెటరు. దేవుళ్ళు అంత నల్లగా ఉన్నాక వీళ్ళు ఎంత తెల్లగా ఉంటారు నాకు అర్థం కాదు. వాళ్ళకే లేదు కలర్ మీద ధ్యాస, వీళ్ళు పెద్ద ఫీల్ అయ్యేది ఏముంటుంది. అయ్యప్ప భక్తులు నయ్యం నాకు, అందుకే వాళ్ళ డ్రెస్ చూస్తే నాకు ఖుషి అవుతుంది. మన బయోచార్ మెన్ ఆర్ గోయింగ్ మెన్ ఇన్ బ్లాక్ అంటాం కదా, ఏం లేదు నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని నల్ల డ్రెస్ వేసుకొని తిరిగితే ఎట్లుంటుంది స్టైలు, నల్ల కార్ వేసుకొని తిరిగితే లెవెలే పెరుగుతుంది. అమెరికాలో నల్లదానికి అందుకే మెన్ ఇన్ బ్లాక్ అని సినిమా వచ్చింది, తెలుసా మీకు? అది మన బొగ్గోలదే. సో ఇది మనకు ఇక్కడ ఏమొచ్చినాయంటే ఇంకా ఈ పోల్ట్రీలో వేయచ్చు, ఏ పశువులైనా సరే కొట్టంలో. ఇంతకుముందు తేజస్ అదే అంటుండే, వాళ్ళకి డెమో ఇద్దామని, మన లంచ్లో చేద్దాం, హల్క పని అది. అందరు ఇంత పట్టుకోండి చేతిలో, మీరే చల్లండి పశువులకు, అవి సంతోషంగా ఉంటే మనకు వాసన తక్కువ అవుతుంది, పొద్దుగాల ఊడ్చుకుంటే ఎరువు అవుతుంది, డైరెక్ట్ ఎరువు, అర్థమైందా? అట్లా ఉంటుంది మనం చేయొచ్చు. అంటే కోళ్ళ ఫారంలో బెడ్డింగ్ ఉంటుంది కదా, బెడ్లు వేయండి. ఇంకా కొంచెం మంచి క్వాలిటీ బొగ్గు ఉంటే తినే దాంట్లో కూడా వేయండి, ఇంత తింటే కూడా మంచిది, వాటికి కూడా మంచిది. మీకు ఎగ్స్ బాగా వస్తాయి, దాని లైఫ్ పెరుగుతుంది, చచ్చిపోవడం తగ్గుతుంది. మన తేజస్ వాళ్ళు మొన్న ఎక్స్పెరిమెంట్ చేసారు. సో అవన్నీ కూడా మీకు రిజల్ట్స్ వస్తాయి. కావాలంటే 2 సేమ్ షర్ట్స్ ఉన్నాయి అనుకో పక్క పక్కన, ఒక దగ్గర వేయండి, ఒక దగ్గర వేయకండి, ఏమన్నా కానీ 2 డేటా పక్కన పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. పక్కా మీకు
ఈ పశువులు కాదు, ఈ ఆవులనండి, షీప్ అనండి, ఏ కొట్టాలన్నా కానీ అన్నిటికీ వాడవచ్చు. జంతువు తినదు సార్. కొంచెం మీరైనా జంతువు అయినా కొంచెం. ప్రాబ్లం ఏంటంటే అది అరిగేది కాదు కదా, తినేం చేస్తారు. ఎందుకంటే నేను అది మొక్క బయోచార్ కాదు, ఏ సైడ్ గోలు వేసిన పర్పస్ అదే లాజికల్ గా. ఒకటి అది తినొద్దని అట్లా చేస్తారు. చీమలు గీమలు ఉంటాయి కదా, అవి కూడా తింటాయి కదా విత్తనాలు. అందులో బయోచార్ కలిపితే దాని వాల్యూస్ పెరుగుతాయి అనేది రెండో మాట. అది ఇంకా వాల్యూస్ పెరుగుతాయి అనేది అట్లా. సరే, ఇంకా మిగతా ఏమున్నాయంటే ఇప్పుడు ఫామ్ మేడ్ మెన్యూర్ ఇట్లా ఉంది కదా మనకంతా, ఈ ఎరువు గిరువు అంతా కుప్పేస్తాం కదా వెనకటికి. మీరు అన్నమాట మన ఇళ్ళల్లో బొగ్గు వెళ్తుంది, పొయ్యిలల్లో బూడిద వెళ్తుంది. ఇదంతా ఎక్కడ పోయింది? పెంట కుప్పలకు పోతే. అట్లనే చలికింత మంట పెట్టుకున్నాం. మన వాళ్ళు పొద్దుగాల కసు తీయాలని ఊడుస్తారు కదా, ఊడ్చినప్పుడు అదంతా తీసి ఎక్కడ పోయింది? పెంట కుప్పలకు పోయింది. అంటే బొగ్గు బూడిద 2 అంశాలు ఎక్కడ పోయినాయి? పెంట కుప్పలకు పోయినాయి. అట్లయినా పనికిరాని ఉంటే కాలబెట్టి అది కూడా అందులో కలుపుతాం, అందులోకే పోయింది. అందుకే వెనకటికి పెంట కుప్పలల్లో బొగ్గు అనేది ఆటోమేటిక్గా ఒక భాగం అయ్యి ఉంటుండే. ఇప్పుడు లేదు. ఇప్పుడు శాశ్వతం అంటాం కదా, నెత్తికి పెట్టిన ఏది షాంపూలు, ఆ కవర్లు దొరుకుతాయి. గుట్కా కవర్లు, ఈ డబ్బా ఆ డబ్బా అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు బొగ్గు మాత్రం కనబడదు. ఎందుకంటే పొయ్యలేదు. పొయ్యి లేనప్పుడు నీకు బొగ్గు ఏడికించి వచ్చింది, బూడిద ఏడికించి వచ్చింది, రెండు మంచి. సో అట్లా మీరు కంపోస్ట్లు ఇప్పుడు కూడా మీకు ఏమన్నా బొగ్గు ఉంటే లేదా ఇట్లా తెచ్చుకుంటే రోజు ఇంత చల్లేయండి దాని మీద. లేదా ఇంకా బెస్ట్ ఈయనే చల్లితే దీన్ని ఊడ్చాడు వేస్తున్నాం కదా, ఇంకా డబల్ అవుతుంది లాభం. కొట్టాలలో చల్లేయండి, అది అల్క పని. ఎట్లయినా ఇది ఊడుస్తాం కదా, ఇంకా దీనికి మూత్రం వెంటనే పట్టుకోవడం బెటరు. ఆడ పోయినాక అందులో పడ్డ మూత్రం పట్టుకోవడం అంటే కష్టం. అర్థమైంది కదా, అట్లా చేయండి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, అన్ని ఎనిమల్స్ కానీ ప్రతి ఒక్కటి. తర్వాత ఇక్కడ మనకు ఇవన్నీ ఇంతకుముందు మీకు చెప్పిన ఎన్ని రకాల పని చేస్తుంది అనేది మళ్ళీ నేను చెప్తావి. సో ఇక్కడ మనకు కావాల్సింది పాలసీ కావాలి. ఇప్పుడు మీరు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా పాలసీలు చేసింది ఎనర్జీ రిలేటెడ్. కానీ బొగ్గు రిలేటెడ్ వాళ్ళు వెనుకబడ్డారు అని చెప్తున్నా. నాన్నెందుకు అని అంటాం చూడు, పాట ఏదో ఉంటుంది ఆ టైపు. మన పెద్ద మనుషులు మన ఈ అంశము అంత పట్టించుకోవట్లేరు. ఇప్పుడు మీరు బయో సిఎన్జి అని వచ్చింది, బయో ఆయిల్ అని వచ్చింది, వచ్చినాయా లేదా? అట్లా అన్ని పాలసీలు ముందడుకోతున్నాయి. 5,000 బయో సిఎన్జి ప్లాంట్లు వచ్చినాయి. అంటే వచ్చుడంటే పర్మిటెడ్, మీరు పెట్టుకోవచ్చు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది. ఒకరొకరు ఒక 1000 ఎకరాలు 100 ఎకరాలు ఇట్లా పెట్టి టన్నులు రోజుకు 20 టన్నుల గ్యాస్. ఇప్పుడు పొట్టి గాయంతదానికి ఇన్ని పశువులు కావాలి. నువ్వు అట్లా టన్నులు తీయాలంటే ఎన్ని కావాలి మనకు? అంటే గడ్డి గిడ్డి అన్నీ కావాలి కదా, అవన్నీ వచ్చేస్తున్నాయి. ఇక తినేది ముఖ్యమా, కార్లలో తిరుగుడు ముఖ్యమా అంటే కార్లలో తిరిగేది ముఖ్యమా అని ఒకటి పెట్టుకున్నాం కదా ముందే మనం. పిల్లలు కూడా పుట్టకుండా 3 కార్లు ఇంటి ముందట్టు ఉంటాయి ఇవాళ రేపు. ఆ టైపు జనాలకు అర్థమైంది కదా. పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళకి పిల్లలు అందుకే తక్కువ ఉంటారు, ఆస్తులు ఎక్కువ ఉంటాయి. అదే పేదోళ్ళకు ఉల్టా ఉంటుంది. సో మన ప్రయారిటీ అంతా కూడా ఎనర్జీ కన్వర్షన్ ఉన్నది. అట్లనే ఎకానమీ అంటే ఎనర్జీ. అయితే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ఖతమవుతున్నాయి కదా, ఇంకో 10-15 ఏళ్ళల్లో జీరో దొరకాయి. ఎన్ని బోర్లు వేసినా నీళ్ళు పడలే అంటాం కదా, ఆ టైపు మనోళ్ళు సౌదీ అరేబియా వాళ్ళు కూడా వేస్తూనే ఉంటారు బోర్లు, ఇంకెళ్ళదు పెట్రోల్. ఎంత తీసినా పాలు పిండిటోని కూడా లిమిట్ ఉంటుంది. పాలు అయిపోయినాక రక్తమే వస్తుంది, ఏం వింతో ఆ టైపు. ఈడ రక్తం కాదు ఏం రాదు, అంతే కదా, మొత్తము ఖాళీ చేసినాం. సో కాబట్టి వాళ్ళకు 3-4 అంశాలల్లో ఒకటేమో గ్రీన్ కోల్ అని ఇది పడ్డారు బొగ్గు మీద కూడా. చెట్లకించి వచ్చే బొగ్గు మళ్ళా చెట్లు పెంచవచ్చు, మళ్ళా బొగ్గు వస్తుంది. కానీ ఆ రాక్షస బొగ్గు అది ఖతమైపోతే మళ్ళీ రాదు. ఎప్పుడో వచ్చిన జీవాలు అది ఎంజాయ్ చేసినాం, అయిపోయింది. అదొకటి. ఈ పెట్రోల్ ఖతమవుతుంది కాబట్టి బయో ఆయిల్ మీరు ఇవ్వాలి, గిత్తనాలు ఈవెన్ బొగ్గు తయారు చేసేటప్పుడు కూడా ఆయిల్ తీసే ప్రక్రియలు వచ్చినాయి. ఇప్పుడు అది మ్యాచ్ మేక్స్ వాళ్ళ దాంట్లో ఆయిల్ తీసేదే మెయిన్ ప్రయారిటీ ఫస్ట్. వాళ్ళది రెండోది అది మిగిలింది ఏదో అమ్మేస్తున్నారు అట్లా, లేదా ఇచ్చేస్తున్నారు అనుకుందాం, అదో లెక్క. బట్ అది అసలైన వాళ్ళ ప్రయారిటీ ఆయిలే ఒక రకంగా. అట్లనే బయో సిఎన్జి రిలేటెడ్ పచ్చిగా ఉన్న మెటీరియల్తో డైరెక్ట్ తీసే పద్ధతిలో తీస్తున్నాం. అదే కాకుండా ఇంట్లో కూడా మళ్ళీ పైరో గ్యాస్ అని వెళ్తుంది. మీరు హై టెంపరేచర్లో మీరు ఎనీ బయోమాస్ని చేస్తే అందులో వచ్చిన దాన్ని జనరేటర్ రన్ చేయొచ్చు. దాంతో మళ్ళీ మీరు థర్మల్ పవర్ ప్లాంట్లు క్రియేట్ చేయొచ్చు. ఈ అవకాశాలన్నీ అందులో ఉన్నాయి.
ఇంట్లో కూడా బొగ్గు తయారు చేసే ప్రక్రియల్ని, అందుకే గ్యాసిఫైర్లు అంటాం మనం ఫర్ ఎగ్జాంపుల్ అందులో. ఇదే కాకుండా మీకు వుడ్ వెనిగర్ అని ఒకటి ఉంటుంది. వుడ్ వెనిగర్ అని విన్నారా? ఇవాళ రేపు ఆర్గానిక్ రైతులు అంటారు. ఈ మనం బొగ్గు చేసే ప్రక్రియలో నూనె వెళ్తుంది, అది అసిడిక్ ఉంటుంది. నూనె అనం కానీ ఒక రకమైన లిక్విడ్ వెళ్తుంది, అసిటిక్ యాసిడ్ అంటాం కదా, ఆ గుణాలు ఉంటాయి. అది స్మోకీ ఉంటుంది, అది బ్రౌన్ కలర్ ఉంటుంది, మన పశువుల మూత్రం లెక్క బ్రౌన్ కలర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. అది మనం చెట్లకి వేస్తే వేర్లు మంచిగా వస్తాయి, చెట్లు బాగా పెరుగుతాయి, పూత బాగా వస్తుంది, కాయలు బాగా వస్తాయి, ఈవెన్ పండులో కూడా ఆ టేస్ట్ ఉంటుంది. ఇట్లా అట్లనే ఇన్సెక్ట్ పెస్టిసైడ్ ఇవన్నీ ఉంటాయి కదా, మనకు అవసరం లేకుండా చీడ కూడా నివారణ చేస్తుంది అని చెప్పి అవి గుణాలుగా అనుకున్నారు. దాని ఏంట కూడా పడ్డారు. ఇదే కాకుండా డాంబర్ ఏంట పడ్డారు. మనం అది కాల్చేటప్పుడు కొన్ని చెట్లది కాలుస్తే డాంబర్ లాగా వెళ్తుంది, అస్ఫాల్ట్ అంటాం మనం, రోడ్లు వేసేది ఉంది కదా, సో అది వెళ్తుంది. దాన్ని కూడా మళ్ళీ తీసి రోడ్లు వేసుకుందామని అట్లా ఒక ఆలోచన ఉంది. అంటే ఎన్ని ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోండి. గ్యాస్ వెళ్తుంది బయోమాస్ తోటి, పెట్రోల్ లాంటి ప్రోడక్ట్లు వెళ్తాయి, ఇథనాల్ ఏమన్నానండి, బయో ఆయిల్స్ ఇట్లా పేర్లు పెట్టండి, డీజిల్ లాంటివి కూడా వెళ్తాయి. మళ్ళీ వుడ్ వెనిగర్ లాంటి ఇంకో లిక్విడ్ వెళ్తుంది. మళ్ళీ ఆఖరికి బయోచార్ వెళ్తుంది, దాని కింద డాంబర్ లాంటిది వెళ్తుంది. ఇంకేమైనా బయోచార్ కాదు ఇంకా కాల పెడితే బూడిద కూడా వెళ్తుంది. దాని వాల్యూ అనుకున్నది. ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్లో బూడిద ఎక్కడ పోతుంది? మన బ్రిడ్జిలు, రోడ్లు, ఇండ్లు అన్నిటికీ అవుతుంది. సిమెంట్లో కలుపుతలేరు, ఫ్లై యాష్. ఒకప్పుడు కుప్పలు కుట్ట ఉండే, ఇప్పుడు అంతా సిమెంట్లో ఎత్తుకపోయి ఆ సిమెంట్లో కలిపేసి అది అప్రూవ్డ్ అంట గవర్నమెంట్. ఇక దొరుకుతూనే లేదు, మొత్తం అమ్మేస్తున్నారు. అర్థమైంది కదా లాజిక్? అంటే ఇన్ని ప్రోడక్ట్స్కి రిలేటెడ్ ఉందని చెప్తున్నా. అందుకని పాలసీలో మాత్రం ఏమైంది, బయో సిఎన్జికి పాలసీ ఉంది, బయో ఆయిల్కి పాలసీ ఉంది, ఈ బొగ్గును కాలబెట్టనికే పాలసీ ఉంది, గ్రీన్ కోల్ అని. స్టీల్ ఇండస్ట్రీ వాళ్ళకి బొగ్గు అంతా ఇప్పుడు మనము సర్కార్ తుమ్మ చేస్తారు కదా బొగ్గు, అది ఎత్తుకోయాలకు అమ్ముకుంటే కూడా మళ్ళీ పైసలు వచ్చేది, లేదా ఇన్సెంటివ్స్ అనేది ఉన్నది, మంచి ప్రైస్ కూడా ఉన్నది గ్రీన్ కోల్ అని చెప్పి. మరి మనము పొలానికి వేసుకుంటామంటే ఏ పాలసీ ఉన్నది? పాలసీ లేదు, మాట్లాడితే లేరు ఎవరు. చెప్పంగా కూడా ఇంకా బిగిన్ కాలే మనోళ్ళు. అరే పెద్ద అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉండే, పెద్ద జాబ్లు ఉన్న వాళ్ళు ఉండే, అంతర్జాతీయ సంస్థలు ఉండే, ఎన్నో ఎన్జిఓలు ఉండే, నెట్వర్క్స్ ఉండే. అంటే రైతుల కోసమే మా ప్రాణాలని దోసిలు కట్టుకొని అసెంబ్లీలలో తిరుగుతారు. మరి ఈ యొక్క భూమిని కూడా మంచి చేద్దాం, ఇది ఒక పద్ధతి ఉంది అనేది డిస్కషన్ ఎందుకైతే లేదనేది పాయింట్. ఎందుకనంటే మిగతా వాటిలో అన్నిట్లో పెద్ద కంపెనీలు ఉన్నాయి. బయో సిఎన్జి అంటే 100 కోట్లు, నాకేమైనా ఉన్నదా? రైతుకి ఏమైనా ఉన్నదా? పెద్ద మనిషి. బయో ఆయిల్ అంటే మినిమం 50 కోట్లు 100 కోట్లు. అర్థమైందా? సో ఆ లెవెల్ ఉన్న వాళ్ళకు నేను ఇంత పత్తి కట్టి చేసుకుంటా సార్ అన్న వాళ్ళకి ఏముంటుంది చెప్పు? అనొద్దు. కానీ గవర్నమెంట్ కూడా సెన్సిటైజ్ అయ్యి ఉండాలి. మనం ఎంపవర్ చేస్తున్నారు, మంచి మాట చేస్తున్నారు, భూమికి మంచి చేస్తారు, పర్యావరణానికి మంచి చేస్తారు, అందరికి మంచి చేస్తారు. మరి బుద్ధి ఎందుకు లేదు? ఏమంటారు మీరు? కరెక్టే నేను అన్నది, ఇది నా ఆలోచన. ఒకరు చెప్పింది కాదు కానీ, బట్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్. అంటే అవుతారేమో, డిలే అవుతారేమో అంతే. నూకంగా ఎవరినైనా నూకితే బస్సులకి పడతాడు, అట్లా ఉంటుంది కదా, ఏమున్నది ఆ టైపు అవుతుంది ఏదో రోజు. సో అట్లా వాళ్ళకు కూడా మనము యాజ్ ఏ అందరం అవేర్నెస్ ఎక్కువ ఉన్నాం అనుకో. ఇప్పుడు మీరు వచ్చి రీడ మనం అవగాహన పెంచుకుంటున్నాం, ఇట్లా ఇంకొక 1000 మంది అయ్యారు అనుకో, 100% వాళ్ళు మాట్లాడాల్సింది. మనకు తెలియని రోజులు అప్పుడు దాక్కుంటారు. మీరే అంటారు రేపు పొద్దున ఎమ్మెల్యే వస్తే సార్ బయోచార్ తెలుసా అంటే కింద మీద చూసిన అనుకో, ఆయనకి ఇజ్జత్ పోతుంది. నేను పొలిటికల్ పార్టీస్ పక్కనే పెడితే, ఈయన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు నిలబడ్డారు కదా మొన్న ఎంపీగా, ఆయన నా ఫేస్బుక్లో కింద రాసిండు, నువ్వు చేసే చాలా మంచి పని, ఎన్నో ఏళ్ళ నుంచి నువ్వు అంటున్నావు, ఇప్పుడు టైం వచ్చిందని. నా ఫేస్బుక్లో నేను పెట్టిన బయోచార్ మీద పెట్టిన దాని కింద ఆయన రాసిండు. అట్లా కొంతమంది ఉన్నారు ఆలోచన చేసేటోళ్ళు, తెలుసుకునేటోళ్ళు, అర్థం చేసుకునేటోళ్ళు. అర్థమైంది కదా? సో అట్లా మనం కూడా ఇందులో బాధ్యత. అందుకే పాలసీ అని వీటినా మనం ఎంత ఉరుకులాడినా ఒక్కోసారి ఆ పాలసీ లేకపోతే ఆ పైసలు ఎవరిస్తారు, దీనికి ఖర్చు లేని దాని ఖర్చు దానికంటే సబ్సిడీ ఉన్నది, అవునా కదా? రీసెర్చ్ కూడా కావాలి, చాలా కావాలి. ఐ థింక్ రీసెర్చ్ పేపర్లు పిచ్చిగా రాసిర్రు. ఒక ఆయన అంటాడు,
ఇది మీరు ఒక 200 కిలోలు ఎకర చొప్పున వేస్తే ఫస్ట్ ఇయర్ ఏం రిజల్ట్ రాదండి. సెకండ్ ఇయర్ మళ్ళీ 200 కిలోలు వేస్తే కొంచెం తేడా కనబడుతుందండి. థర్డ్ ఇయర్ ఏదో అట్లా అనిపిస్తుంది, ఫోర్త్ ఇయర్ కొంచెం కనబడుతుందండి అని రాసిండు. 4 ఏళ్ళు రీసెర్చ్ చేసి. ఎవడైనా గింత ఫుడ్ పెట్టి పిల్లగాడు పెరుగుతలేడు అంటే ఎట్లుంటుంది? ఆయన పెట్టేది పెట్టాలి. నువ్వు ఎంత తింటాడో అంత పెడతాడు, పిల్లగాని లెక్క పెరుగుతాడు. ఆడంతే బక్కగున్నాక నువ్వు ఆయన చూపెట్టుకుంటా నేను పెట్టినండి ఇంక ఇంత తిండి పెట్టినా ఇంతే ఉన్నాడు, ఇంత తిండి. నువ్వు ఎంత వేయాలో అంత వేయాలి కదా. నీదేం పోయింది? 4 ఏళ్ళు జీతం వచ్చింది. గిదా పేపర్ రాసేది, 4 ఏళ్ళు రీసెర్చ్ చేసేది. ఆ పేపర్ ముందర పెట్టి ఒక ఆయన నన్ను అడుగుతాడు, రిజల్ట్ ఆయనకు రాలేదంటే ఎంత వేసిండో చెప్పన్న. 200 కిలోలు. 200 కిలోలకు రిజల్ట్ వస్తుంది ఆయన కోరి. ఇప్పుడు 400 వేసి ఎందుకు ట్రై చేయలే? సరే ఒక 1000 కిలోలు వేసి ఎందుకు చేయలేదు? అది కూడా వేసేది ఉంటాయి కదా. నువ్వు రీసెర్చే కదా, ఎక్కువ వేసి చూడాలి, తక్కువ వేసి చూడాలి. నువ్వు అది చేయలే. నీ జీతం పక్క, నీ జీతం కూడా అట్లనే ఇస్తా నేను. ఆడెంత రిజల్ట్ వస్తే అంత నీకు జీతం పెంచుతా. అప్పుడు కుట్టవా? అప్పుడు టమాటాలు నాకు ఫుల్ 10 వచ్చింది అంటాడు. అప్పుడు జీతం లింక్ చేస్తే రీసెర్చ్ ఉల్టా అవుతుందా? వీళ్ళని కూడా అనాలి. గా పేపర్లు పట్టుకుంటే మనం కన్ఫ్యూజ్ కాకపోతే ఏమవుతాం? సో అందుకే నేను ఉల్టా తీయనే, ఇట్లా కాదు. అయితే రికార్డు కావాలి, ఏదైనా రికార్డు కావాలి. రికార్డు అంటే రైతు పొలంలో ఎన్నడూ వండని పంట అయినా చూడాలి, అదే చేద్దాం, లేకపోతే లేదు. సో అవి మన ట్రయల్స్ అనే దాంట్లో ఉంటాయి. సో నేను కూడా ఇళ్ళకి ఎందుకు దీని అనే దానికి ఒకటి పెట్టుకున్నా. నేను పొయ్యిల సార్ అని కూడా అంటారు నన్ను. పొయ్యిల మీద వర్క్ చేసిన, కట్టెల పొయ్యిల మీద. ఫస్ట్ ఈ గ్యాస్ల మీదనే ఎక్కువ కూర్చున్నా కానీ ఇదంతా బాగా పైసలు ఉన్నోళ్ళు పశువులు ఉన్న వాళ్ళకే సేవ చేస్తుడు అని నాకు అర్థమైంది. ఊర్లలో కూడా పెద్ద మనుషులు అంటారు కదా, సర్పంచ్. ఇప్పుడు కాదు, దాదాపు 20 ఏళ్ళ క్రితం మాట. తర్వాత ఏదో చిన్న రిపేర్ అయితే కూడా వదిలేసారు. పెద్ద పెద్ద పుణ్యానికి నాదేం పోయింది. సబ్సిడీలు వచ్చిర్రు, గుంతలు కొట్టిరు, బావి గుంతలు లెక్క. అప్పుడు పెద్ద పెద్ద ఉండే పెట్టిర్రు. చిన్న పైపు పోతే కూడా అది అట్లనే ఫెయిల్ అంట. నేను 20 బయోగ్యాస్ ప్లాంట్లు ఒక ఊర్లో అసెస్మెంట్ చేసి రిపేర్లు చేపిస్తే 10,000 నాకు 20 సెట్ అవుతాయి. అంటే చిన్న చిన్న ఓ ప్లంబర్ వచ్చి చేస్తాడు కదా. ఆ లిస్ట్ ఇస్తే, సార్ మీరు ఏమని అడగండి, కొత్తవి కావాలని నాకు లెటర్ ఏంటి, నేను కొత్తవి మొత్తం పెడతా అంట. అంటే కమిషన్ ఎక్కువ. ఆ వర్కర్ కూడా రాడంట, కొత్త అయితే వస్తాడంట, లేకపోతే రాడంట. మీరు చెప్పండి ఇక నేను ఏమనాలి? సో అందుకు చక్కగా ఈ బయోగ్యాస్లు కాదురా నాయన, నేను పొయ్యిల మీద దీత. పొయ్యిలు అయితే నిరుపేదలకు కూడా ఉంటుంది, పొయ్యి పైదలు ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది ఊర్లలో అని చెప్పి పొయ్యిల మీద దీనప్పుడు లొల్లేంది? అరే నువ్వు పొయ్యిలు అంటావు, ఇప్పటికే జంగల్ కట్ చేసిర్రు, ఆ చెట్లు కట్ చేసిర్రు, మళ్ళీ కట్టెల పొయ్యి ఏడికెందుకు తెస్తారని నా మీద లొల్లి. నేను చేసే దాంట్లో తక్కువ కట్టెలు అయినా కానీ ఎట్లా కట్టెలు అనేది మళ్ళీ లొల్లి. అప్పుడు ముందే ప్రభుత్వాలు ఏమంటే సిలిండర్ ఇస్తే గ్యాస్ ఇచ్చినట్ట. ఇదేందో లెక్క? సిలిండర్ కనెక్షన్ ఇస్తే గ్యాస్ ఇచ్చినట్టు అంట. ఏమన్నా ఉందా నీతెన్లో? నీకు పర్సు కొనిస్తా, నీ పైసలు ఇచ్చినట్టు. అందులో ఎన్నైనా నిప్పో, అవన్నీ నేనే ఇచ్చిన అంటే ఎట్లుంటుంది నీకు? అలాంటివి చెప్తారు మనోళ్ళు. చూసిరా మీరేనన్నా ఇన్ని కనెక్షన్లు ఇచ్చినామని? కనెక్షన్ నా అధికారం, నల్ల కనెక్షన్ నా అధికారం, గ్యాస్ కనెక్షన్ నా అధికారం. నాకు ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా నాకు కనెక్షన్ రానికి. నువ్వు గది ఇచ్చింది కూడా లెక్క ఎట్లా చెప్తావు? సిలిండర్లో గ్యాస్ నింపించినావు ఫ్రీగా. సో అట్లా ప్రత్యామ్నాయాలు ఇవన్నీ వస్తున్నప్పుడు కూడా నేను, ఎందుకంటే ప్రతి ఇంట్లో నీళ్లు గాయనికనన్నా పొయ్యి ఉంటుంది. నీళ్ళకే ఎక్కువ పడితే కట్టెలు గుర్తుపెట్టుకోండి, అన్నానికి కాదు. నీళ్ళ కనీసం 5 లీటర్లు 6 లీటర్లు పెడతావు, దానికి ఎక్కువ కట్టెలు పడతాయి. అని అన్నానికి పౌషరు బియ్యానికి ఎక్కువ పడతాయి. అర్థమైంది కదా? సో తప్పదు. దావత్ అయితే 3 రాళ్ళు పెట్టుకుని అంటారు. ఏ టైరో ఉంటుంది కదా బస్తా, బియ్యం బస్తా తీసి అందులో గుక్కాలి, 2 కట్టెలు పెట్టాలి, ఇంగ్లం వేయాలి, నేను బీడి పెట్టుకోవాలి, కథం వంటలు అయితేనే ఉంటాయి. పెడతారా లేదా ఊర్లలో? అంటే అది కట్టెలు అనేది తప్పని పరిస్థితి. ఆ పొయ్యిలు అనేది ఉన్నాయి ఇప్పటికీ. మరి దాన్ని ఎఫిషియన్సీ పెంచాలి. 5 లక్షల మంది చచ్చిపోతారు, ఇట్లా ఆలోచన చేసి అలా దుంకిన. సో అప్పుడు ఆ వర్క్ అంతా ఇక అవుతున్నప్పుడు ఈ లొల్లి రాగానే, అరే ఇట్లా కాదురా నాయన, మరి అది కూడా పెంచాలి కదా, భూమి పెంచితేనే మళ్ళీ ఎక్కువ వస్తాయి, మన చెట్లు ఎక్కువ వస్తే మళ్ళీ నాకు కట్టెలు అవుతాయి అనే దాంట్లో ఆ పొయ్యిలకేంచి వచ్చిన బొగ్గే నా బయోచారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బెస్ట్ క్వాలిటీ బయోచారు మీకు చేసే టెక్నాలజీ లేకపోయినా మీ ఇళ్ళల్లో ఉన్న కట్టెల పొయ్యిలు ఉన్న బొగ్గుని ఆర్పి చల్లారితే ఆ బొగ్గు కూడా బెస్ట్ బయోచారు, టెస్టెడ్. ఎందుకనంటే నేను కొన్ని 100 పొయ్యిలల్లా దగ్గర కూర్చొని, నేనంటే పొయ్యిలు టెస్ట్ చేస్తాను కదా,
అందులో పెట్టినా మామూలు టెంపరేచర్ కాదు, మన డాక్టర్లు పెట్టేది కాదు. 1100 డిగ్రీలది పెట్టేవి ఉంటాయి వేరే మీటర్, అంతవరకు చెప్పేది. అవన్లో పెట్టి చూస్తే నాకు ఎంత, ఒక 400 నుంచి ఒక 700, 750 లోపల టెంపరేచర్ గానే ఉండదు. ఎగ్జాక్ట్లీ ఆ టెంపరేచర్ లోపడితే బెస్ట్ అని చెప్తారు. అంటే యావరేజ్ తీసుకుంటే నీకు 500, 550 వచ్చినట్టేనా, అది బెస్ట్ అని చెప్తారు.